అంటే ఏంటి సార్ ఈ తెలంగాణ అస్తిత్వ భావన అంటే అసలు ఏంటి? మీరు ఏ రకంగా దాన్ని నిర్మించుకున్నారు? తెలంగాణ యాస భాషలను ఎక్కిరించిన సందర్భం. తెలంగాణ పండుగలకు గుర్తింపు లేదు. తెలంగాణ సాధించుకోవటం అంటే ఆత్మగౌరవాన్ని పొందటం అనేది. పుస్తకాలలో కూడా తెలుగు లిటరేచర్‌లో గానీ, హిస్టరీలో గానీ ఎక్కడ చూసినా కూడా అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు గానీ మొత్తం ఆయన గుండెలు చీల్చుకొని ఛాతీని చూపించి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టిండు అనే మాటలు పుస్తకాలలో రాశారు. తెలంగాణ ప్రాంతం అంతకంటే ఎక్కువ సాయుధ పోరాటంలో కానీ అంతకన్నా ఎక్కువ బ్రిటిష్ వారికి వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అమరులైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి హిస్టరీని మాత్రం ఎక్కడ పర్ఫెక్ట్గా చూపించిన విధానం అయితే ఎక్కడ కనపడలేదు సార్. ఆ చరిత్ర అంటే కూడా ఆంధ్ర ప్రాంత చరిత్రని తెలంగాణకు కూడా చరిత్ర అయిపోయింది, ప్రామాణిక చరిత్రగా అయిపోయేసరికి మనకు చరిత్ర లేదు. ఆంధ్ర ప్రజలలో ఉన్న అంటే మీరు అన్నట్టు ఆ ఆధిపత్య వర్గమేనా, లేదంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆధిపత్యానికి దోహదపడ్డదా? ఆధిపత్య వర్గానికి అప్పుడున్న రాజకీయ వేదిక కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీని వాడుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు 3 పంటలు వేసుకొని హాయిగా అంటే చేతికి అన్ని వేళ్ళకు ఉంగరాలు పెట్టుకున్న దశలో మనం మాత్రం ఒక పంట వేయకుండా పల్లె కన్నీరు పెడుతుందనే పాటలు రాసుకునే. గవర్నమెంట్ పెట్టుబడి పెట్టి నీళ్ళు ఇచ్చింది, ఇక్కడ ఇయ్యలేదు. ఆ నీళ్ళు ఇవ్వకపోవటంతో వ్యవసాయం అంతా బోర్ల కిందనే జరుగుతుండేది. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. తెలంగాణ రైతు ఊరేసుకుంటున్నాడు. ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నది ఏంటంటే అంటే సంస్కృతి పరంగా మన మీద ఏ విధంగా దాడి జరిగిందంటే ఫస్ట్ భాషతోని. అది ఒక రాజధాని భాషన్న అయి ఉండాలి, ప్రజలందరిలో మెజారిటీ మాట్లాడే వారి భాషన్న అయి ఉండాలి. కానీ మనకు మాత్రం మన రాజధాని భాష హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ భాష ఎగతాళి అవుతుంది. కేవలం ఒక 2 జిల్లాలకు, ఆ విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న జిల్లాలదే వ్యవహారిక భాషగా చలామణి అవుతూ ఉంటుంది. అందుకే కాళోజీ అంటాడు కదా, 2.5 జిల్లాల 2.5% ప్రజల భాష దండి భాష ఎట్లయితుంది అని. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఈ తెలంగాణ అస్తిత్వ భావన అంటే అసలు ఏంటి? మీరు ఏ రకంగా దాన్ని నిర్మించుకున్నారు? తెలంగాణ అస్తిత్వం అంటే సహజంగానే దాంట్లో మొట్టమొదటిది చాలా కీలకమైంది ఒక ఆత్మగౌరవం. అది తెలంగాణ సాధించుకోవటం అంటే ఆత్మగౌరవాన్ని పొందటం అనేది మొట్టమొదట ఎవ్వరం అనుకున్నా ఆత్మగౌరవాన్ని పొందగలుగుతాం. చాలా సూటిగా చెప్పాలంటే మన ఇంట్లో మనం ఉంటాం, మనయన్నీ మనకే ఉంటాయి అనేది ఆలోచన. తెలంగాణ యాస భాషలను ఎక్కిరించిన సందర్భం. తెలంగాణ పండుగలకు గుర్తింపు లేదు. తెలంగాణలో ప్రజల్లో ఉండే ఒక ఆత్మాభిమానం అనేది అణిచివేయబడింది. వీటిని మళ్ళీ పెంపొందించుకోవటం, ఇక్కడ భాష యాస సంస్కృతులను కాపాడుకోవటం, ఇక్కడి ప్రజలు ఏ ఆత్మాభిమానంతోనైతే చాలా బలమైన శక్తుల మీద కూడా తిరుగుబాటు చేసినారో ఆత్మాభిమానాన్ని తిరిగి పొందటం, ఇది తెలంగాణ అస్తిత్వానికి ఉన్న కొన్ని మూలమైనటువంటి అంశాలు. అంటే ఉద్యమం టైంలో మీరు చెప్తుండేవాళ్ళు, మన నీళ్ళు మనకే వస్తాయి, మన నిధులు మనకే వస్తాయి, మన నియామకాలు మనకే వస్తాయి అని. అంటే 1969 ఉద్యమం జరగడానికి కూడా ప్రధాన కారణం మన ఉద్యోగాలు పక్క రాష్ట్రం వాళ్ళు లేదంటే ఇప్పుడున్న ఆంధ్ర ప్రజలు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మనది మనకు రావాలని జరిగింది. అంటే 69 ఉద్యమం నుంచి మీరు ప్రొఫెసర్లు కానీ మేధావులు కానీ అందరూ చెప్తూ వస్తున్నది. సో ఆ రకంగా చూస్తే అంటే ఎక్కడెక్కడ మన దోపిడీ జరిగింది సార్, మన ఉద్యోగాలు కానీ మన నిధులు కానీ? అవన్నీ కూడా చాలా సుదాహరణగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు పుస్తకాలు రాసినారు. మామూలు ప్రజలు కూడా అనేక విషయాలు వాళ్ళకు అర్థమైపోయినాయి. ఎక్కడెక్కడ నష్టం జరిగింది అంటే మొట్టమొదట తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం అనేది అమలు కాలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే ప్రాతిపదిక పెద్ద మనుషుల ఒప్పందం. సడన్గా ఉప ముఖ్యమంత్రి కూడా 6,000 వంటి వాడని. అయితే అప్పటికి ఏంటంటే నెహ్రూ గారు తెలంగాణ ప్రజలు ఒప్పుకోకుండా ఈ కలిపే విలీనం చేసే ప్రసక్తే లేదు అని చాలా స్పష్టం చేశారు. ఎట్లాగైనా తెలంగాణ ప్రజల్ని ఒప్పించుకోవాలని చెప్పి ముందుకు వచ్చారు. ఇక అప్పుడు తెలంగాణ నాయకత్వంలో ఒక చీలిక రావటం ఆలోచించుకొని ఆ సమయంలో తెలంగాణ నాయకులు ఏమన్నారంటే
ఏదైనా మా హక్కులు హామీలు మీరు రాసి ఇస్తే దానికి అమలు చేస్తామని రాసి ఇస్తే అప్పుడు మేము ఆలోచించుకోగలుగుతామని అన్నారు. దానికి పెద్ద మనుషులు ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్లో కూర్చొని వాళ్ళు ఒక ఒప్పందం ఖరారు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం తెలంగాణ, ఆంధ్రకు ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి, ఇక్కడున్న ముల్కీ నియమాలు అమలు కావాలి, ఇట్లాంటివన్నీ కూడా రాసుకున్నారు. బడ్జెట్లో కూడా తెలంగాణకు న్యాయసమ్మతమైన వాటా, కానీ అవేవి కూడా గుర్తింపుకు నోచుకోలేదు, అమలు కాలేదు. అమలు కాకపోవటం చేత మరి తప్పనిసరి ఇక తెలంగాణ ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడారు. ఉప ముఖ్యమంత్రి ఇయ్యమంటే అది 6,000 లాంటిది, అది ఉంటేంది లేకుంటేంది అని అన్నారు. నిధుల విషయం అయితే జరుగుతున్న అన్యాయాల కోసం కొట్లాడితే తప్ప గవర్నమెంట్ కమిటీ వేయలే. ఆ వేసినటువంటి కమిటీ చివరికి తెలంగాణ నిధులు తరలించబడ్డాయని తేల్చి చెప్పిన తర్వాత ఆ నిధులు మరి ఇవాళ మనకు అవి తక్కువ అనిపిస్తాయి, 100 కోట్లు 120 కోట్లు, కానీ ఆ రోజు ఆ నిధులు తెలంగాణకు మిగిలి ఉంటే అప్పుడే పోచంపాడు అయిపోయేది. అంటే ఎన్నో ప్రాంతాలకు నీళ్లు వచ్చేవి, పంటలు పండేవి, ఆ ప్రాంతాల జీవన విధానం మారిపోయేది. అక్కడి నుంచి ఒక మెరుగైన నాయకత్వం అన్ని రంగాల్లో కూడా వచ్చేది. ఇట్లాంటి చాలా నష్టాలు తెలంగాణకు జరిగినాయి. ముల్కీ రూల్స్ను పాటించలేదు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను తెచ్చి ఇక్కడ పోస్టింగ్ చేసినారు. వీటన్నింటినీ సాధించుకోవటానికే నీళ్లు, నిధులు, నియామకాల్లో మాకు జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవటానికే తెలంగాణ కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏవి రాసిచ్చినరో, నీళ్లు, నిధులు, నియామకాల్లో రాసిచ్చిన వాటా అది మాకు దక్కలేదు, మాకు కావాలంటే మాకు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని ఆ రోజు వీళ్ళిక ఢిల్లీ ప్రభుత్వం మీద కొట్లాడారు. నిధుల విషయానికి వస్తే చెప్పుకున్నాం. నీళ్ళ విషయంలో ఏంటంటే విభజన నాటికి ఉన్న ప్రాజెక్టులు, నిర్ణయమైన ప్రాజెక్టులు అమలు కావాలి. కానీ ఆ ప్రాజెక్టులు ఏవి అమలు కాకపోగా ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులు మాత్రమే పూర్తయి అక్కడికి మాత్రమే నీళ్లు పోవటము, ఇట్లా వివక్ష అనేది తెలంగాణ ఎదుర్కొన్నది. ఈ వివక్షను రూపుమాపటానికి మొట్టమొదటి వాస్తవానికి హక్కుల పోరాటమే చేశారు. అవును సార్. 68లో అది హక్కుల పోరాటంగానే ప్రారంభమైంది. అయినాక 69 మార్చిలో ఇక విద్యార్థులందరూ ఈ పోరాటం ముందుకు పోదు, మనకు ఆ కనీస హక్కులు కూడా ఇవ్వరు, మన రాష్ట్రం మనం తెచ్చుకోవటం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి వాళ్ళప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడటం మొదలుపెట్టారు. అట్లా జరిగింది అది. అంటే ఒక రోజుతో జరిగింది కాదు, విలీనమే ఒప్పుకోలేదు. ఇక అనివార్యమై విలీనంకు అంగీకరించవలసిన సందర్భంలో కనీసం మా హక్కులన్నా మాకు ఇవ్వండి అని ఒక దూరదృష్టితో ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఒక దూరదృష్టితో కనీసం మన హక్కులు మనం లిఖితపూర్వకంగా పొందగలిగితే కనీసం వాటిని అమలు చేయించుకోవచ్చు అని ఒక తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రాంతీయ కమిటీ, ఇవేవి కూడా అమలుకు నోచుకోలే, ఏర్పడ్డాయి కూడా సరిగ్గా పనిచేయలేదు. రీజనల్ కమిటీ వేస్తే కూడా దానికి అధికారాలు ఇవ్వలేదు, దానికి కావలసినటువంటి సిబ్బందిని కూడా ఇవ్వలేదు. అంటే మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో అంత అమాయకంగా ఉండేవాళ్ళ సార్ మరి వాళ్ళు, లేదంటే స్వార్థంగా ఉండేవాళ్ళు? అంటే రెండు జరిగినాయి. మొదటి తరంలో గట్టిగా నిలబడి ప్రశ్నించిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రవాదులు ఏం కాదు, వాళ్ళు కేవలము మన హక్కులు మనకు దక్కితే చాలు అన్న ఆలోచనతో కొట్లాడినారు, కానీ వాళ్ళని పట్టించుకోలే. తర్వాత ఏమైందంటే 56 తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో మార్పులు వచ్చినాయి. అభ్యర్థి ఎంపిక జిల్లా నాయకత్వం చేతుల నుంచి అది రాష్ట్ర నాయకత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా ప్రతిఘటించిన వాళ్ళకు టికెట్లు కూడా నిరాకరించారు. ఆ రాజకీయ నాయకత్వం ఎదుగుదలకు అనేక రకాల ఆటంకాలు సృష్టించడంతో ఇక వాళ్ళందరూ కూడా ఈ ఉన్న ఆంధ్ర నాయకత్వాన్ని తలొగ్గాల్సి వచ్చింది, లొంగిపోయినారు. అట్లా లొంగిపోయి బతికినరు. అట్లా జరిగింది అది. అది తర్వాత వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో కొంత నాయకత్వం తాను ఆత్మాభిమానంతో బతికే ఒక అవకాశం కోసం వాళ్ళు ఎప్పుడైతే తిరగబడ్డారో ఆ తిరగబడిన తర్వాత ఉద్యమం కూడా తీవ్రమైంది. ఇవి రెండు కలవటంతో కొంత గౌరవం అయితే దక్కింది, కానీ దాన్ని కూడా నిలబడినీయలే. మళ్ళీ ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం బలహీన పడిపోయిందో
మళ్ళీ ఆంధ్ర ప్రాంత నాయకులు అప్పటికి వాళ్ళు ఇంకా ఈ హరిత విప్లవం వల్ల వచ్చిన డబ్బులు కానీ ఆ డబ్బుల్ని పట్టణాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపార రూపంలో వాళ్ళు పొందిన లాభాల నుంచి కానీ వాళ్ళు రాజకీయాలను శాసించటం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరికి అంత నిధులు కానీ వనరులు కానీ లేవు. చెన్నారెడ్డి లాంటి వాడే ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ నాయకులను తట్టుకోలేకపోయిండు, ఎదుర్కోలేకపోయిండు. తన పదవిని తాను కాపాడుకోవటం కూడా ఆయనకు సాధ్యపడలే. అంతటి తలపండిన నాయకుడే 2 ఏళ్లకల్లా ఆయన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టవలసి వచ్చింది. అది జరిగిన పరిణామం, అప్పటి పరిణామం. క్యాపిటలిస్టులకు భయపడి అంటే వాళ్ళు అక్కడి నాయకత్వము సర్వశక్తులను కూడా కట్టుకుంటూ వచ్చింది. హరిత విప్లవం ద్వారా వచ్చిన మిగులు పట్టణాల్లో పెట్టుబడి పెట్టినరు. సినిమాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇట్లా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటా, కాంట్రాక్టుల్లో కానీ పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చిండ్రు. కాబట్టి ఆ ఆదాయాలు వచ్చినాయి. మైనింగ్లో కూడా దిగినరు, ఆ ఆదాయాలు వచ్చినాయి. ఆ ఆదాయాలతో రాజకీయాలను శాసించడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళని తట్టుకునే శక్తి తెలంగాణ నాయకత్వానికి లేదు. సంపూర్ణంగా ఇక తెలంగాణ నాయకత్వం అనేది వాళ్ళ అధీనంలోకి పోయింది. అంటే ఒక పరిణామం అని కాదు, ముందు ఉన్న నాయకులు కొంత అయినా గట్టిగా నిలబడి అడిగినరు. రాను రాను అట్లాంటి నాయకులందరినీ పక్కకు నెడుతూ వచ్చిండ్రు పార్టీ నిర్మాణంలో వచ్చిన మార్పుల రీత్యా. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆర్థికంగా కూడా సుసంపన్నమైనరు. తెలంగాణ నాయకులు వాళ్ళతో తలబడలేకపోయినారు. అట్లా వాళ్ళు బలహీనపడిపోయినారు ఆ నాయకత్వం అనేది. అంటే ఫస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ఫస్ట్ మన నిధులు లాక్కున్నారు. మన నిధులు లాక్కొని వాళ్ళకు నీళ్లు తెచ్చుకున్నారు. ఈ నీళ్లు తెచ్చుకోవడంతో రాజకీయంగా లేదంటే మనకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మన నియామకాలు అంటే మన ఉద్యోగాలు కూడా గుంజుకున్నారంట. అవును, అట్లానే జరిగింది అది వాస్తవానికి, ఒకటి తర్వాత ఒకటి. ఎందుకంటే ఆంధ్ర నాయకత్వము వాళ్ళు అక్కడికి బ్రిటిష్ పాలనలో ఏలుబడిలో ఉన్నారు కదా. అప్పటికే ఆ ప్రాంతము కొంత రాజకీయంగా వాళ్ళకు మనకంటే ముందున్నారు. మనం కొట్లాట మొదలుపెట్టింది రాజకీయాల్లో అంతకుముందు అనేక ప్రజా సంఘాలు ఆందోళన చేసిన గట్టిగా నిలబడి పోరాటం మొదలుపెట్టింది 1920 దశకం నుంచే. కాబట్టి వీళ్ళకు ఈ ఎన్నికలు, ఈ వ్యవహారాల మీద వీళ్ళకు పెద్ద అనుభవం లేదు. ఆంధ్ర నాయకత్వానికి అప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, వాటిల్లో భాగస్వాములైనరు. అదేవిధంగా ప్రొవిన్షియల్ లెజిస్లేచర్కి ఎన్నికలు జరిగేవి. వాళ్ళకి అవన్నీ అనుభవాలు ఉన్నాయి. ఆ రాజకీయ వ్యవహారాలు బాగా తెలిసిపోయినాయి వాళ్ళకి. ఆ రకంగా ఒక వ్యత్యాసం అనేది ఉంది. వాళ్ళు ఒక అడుగు ముందు ఉన్నారు. దానికి తగ్గట్టుగా విద్యా అవకాశాలు దక్కినాయి. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండడం అది విద్యా అవకాశాలు దొరికినాయి. దానికి తోడు కొంత ఆధునిక ఒక వాణిజ్యపరమైన ఆలోచనలు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ముందుకు ఎదగటానికి ఉపయోగపడ్డాయి. మీరు రాజశేఖర చరిత్ర చదివితే కందుకూరి వీరేశలింగం గారు ఎప్పుడో 19వ శతాబ్దంలో రాసింది 2వ అర్థభాగంలో. దాంట్లో మనకు అర్థమవుతుంది ఎట్లా వాళ్ళు తమను తాము ఒక ఆధునిక మార్కెట్ వ్యవస్థలో నిలదొక్కునగలిగే ఒక సంస్కృతిని అలవర్చుకోవటం మొదలుపెట్టారు. అటువంటిదే మనకు ఎన్జి రంగా గారు రాస్తారు. మన పిల్లలంతా కాఫీ హోటల్లోకి తిరిగి టిఫిన్లు ఛాయలు కొని హోటల్లో ఖర్చు చేసి దుబారా ఖర్చులు చేసి చెడిపోతున్నారు. ఈ ఖర్చులు ఆపాలి, మన డబ్బును మనం పొదుపుగా వాడుకొని మనం వ్యాపారాలను పెంపొందించుకోవాలి, వ్యవసాయం బాగు చేసుకోవాలి. ఇట్లా వాళ్ళ ఆలోచన పోతున్నది. కాబట్టి ఏంటంటే ఒక 2 భిన్నమైన సామాజిక చింతనలు, సామాజిక వ్యవస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కలిపినప్పుడు ఈ సాంస్కృతికంగా, ఆర్థికంగా ముందుబడిపోయిన వాణిజ్యపరమైన సంస్కృతిని అలవర్చుకున్నటువంటి వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చారు. దాని కింద తెలంగాణ నెగలలేకపోయింది, సమాజమే నెగలేకపోయింది. ఎందుకంటే మీరు చెప్తుంటే 2000 సంవత్సరం వరకు కూడా ఒక ఊరు దాటి ఇంకో ఊరు సంబంధమే ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండేది మన తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇది సుతారి పనికి కానీ లేదంటే బెడ్షీట్లు అమ్మడానికి కానీ, అంటే అది ఆ బెడ్షీట్లు అమ్మే వ్యక్తి కూడా రావాలంటే అది ఎంతో కల్చరల్లీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే తప్ప వచ్చేది కాదు. అంటే క్యాపిటలిస్ట్ ఎలాగో వచ్చి ప్రాంతం మారి వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. బట్ చిన్న చిన్న చితకా మనుషులు కూడా వాళ్ళు కూడా వచ్చి వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారంటే మీరు అన్నట్టు అది సాంస్కృతికంగా చాలా చొప్పించబడి ఉండాలి వాళ్ళకు. కరెక్ట్. అది వాళ్ళు
మనకంటే ఆ రంగాలలో సాంస్కృతికంగా, ఆర్థికంగా చాలా పురోగతిని సాధించి ఉన్నారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకు ఒక సమాజంలో ఒక పైచేయి అయిపోయింది వాళ్ళది. సంఖ్యాపరంగా ఎక్కువ, దానికి తోడు సాంస్కృతిక వాణిజ్య రంగాల్లో ఎదిగి ఉన్నారు. ఈ ఆలోచనలు తర్వాత ఆధునిక రాజకీయాలలో వాళ్ళకు ఒక మంచి ప్రవేశం ఉంది. ఇవన్నీ దాంట్లో కావలసిన రాజకీయ నైపుణ్యం కూడా పొందిండ్రు. ఇవన్నింటి వల్ల వాళ్ళు తట్టుకొని వీళ్ళు నిలబడలేకపోయినారు. రెండు భిన్నమైన సమూహాలను తెచ్చి కలిపినప్పుడు కొంత సాంస్కృతికంగా, ఆర్థికంగా ముందున్నటువంటి వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు. ఆ పెత్తనం చెలాయించటమే మనం చూస్తాం. దానికి తిరుగుబాటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. సార్ ఇది నెలబాలుడుకును కోమర దశకు పొందినోడికి రేస్ పెట్టినట్టు ఉంది సార్. అంటే మీరు చెప్తుంటే అంటే ఇక్కడేమో చిన్నపిల్లోడు, మనకి ఏమి ఇంకా ఊహ కూడా తెలియని వ్యక్తికి వీళ్ళకు ఇద్దరికి పోటీ పెట్టి ఎవరు గెలుస్తారు అంటే మన అన్ని వనరులన్నీ లాక్కున్నాక ఇంకా మనం గెలుపు ఎక్కడ దక్కుతుంది మనకు? అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఒక వర్గం మనల్ని ఆధిపత్యం చేస్తూ 60 ఏళ్ళు పాలించిందా సార్? అంతే కదా. ఆర్థికంగా ముందుబడిన విద్యాపరంగా ఎదిగినటువంటి ఒక వర్గము పెత్తనం చెలాయించినటువంటి వాళ్ళు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం వాళ్ళ తెలంగాణకు కూడా భాగస్వామ్యం కల్పించి ఉంటాయి. అభివృద్ధి ఫలితాలు తెలంగాణకు కూడా దక్కటానికి చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. అంటే ఇది కేవలం ఆంధ్ర ప్రజలలో ఉన్న అంటే మీరు అన్నట్టు ఆ ఆధిపత్య వర్గమేనా, లేదంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆధిపత్యానికి దోహదపడ్డదా? ఆధిపత్య వర్గానికి అప్పుడున్న రాజకీయ వేదిక కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీని వాడుకున్నారు వాళ్ళు. కానీ ఇది సామాజిక ఆర్థిక నేపథ్యం చూడాలి. చూడకపోతే మనకు వాస్తవాలు అర్థం కావు. సామాజిక ఆర్థిక నేపథ్యం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఒక ఎదిగి ఉన్నటువంటి వర్గం ఉన్నది. సామాజికంగా, విద్యాపరంగా ఎదిగి ఉన్నది, ఆర్థికంగా ఎదిగి ఉన్నది. ఆ ఎదిగి ఉన్నటువంటి వర్గము పెత్తనం చెలాయించటం అనేది సహజంగా జరిగిపోయింది. అది దానికి కాంగ్రెస్ పార్టీ వేదికగా ఉపయోగించుకున్నారు. అంటే ఆ తర్వాత వచ్చిన అంటే మీరు చెప్పిన దాని ప్రకారం తర్వాత వచ్చిన అంటే 90వ దశకంలో కానీ 80లలో కానీ ఇప్పుడు నూతన పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ వీళ్ళు కూడా అదే రకమైన ఆధిపత్య ధోరణితో మన వనరులన్నీ దోపిడీ చేశారా? ఎన్టీ రామారావు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ. అది ఇంకా తీవ్రతరమైంది. తెలుగుదేశం వచ్చిన తర్వాత తీవ్రతరమైంది. చాలా రంగాలలో ఆ ఆధిపత్యం పలుకుబడి పెరిగిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వాళ్ళు చాలా విస్తృతంగా ప్రవేశించడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడ్డది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా రాజకీయ పలుకుబడి పెరిగింది. వాళ్ళ రాజకీయ పలుకుబడితో చాలా విస్తృతంగా ఆర్థిక రంగాల్లో, ఆర్థిక కార్యకలాపాల్లో వాళ్ళ ప్రవేశం మొదలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ చేతుల్లోకి పోయింది. అట్లా చాలా వ్యాపారాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే సామాజిక తెలంగాణ మేమే తీసుకొచ్చాము, బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది కూడా మేమే అని ప్రతి చోట చెప్తూ ఉంటారు కదా సార్ టీడీపీ పార్టీ. వాస్తవం. కానీ దానికి ఈ మార్పు రావటానికి కీలకం ఏంటంటే అప్పటికే తెలంగాణలో వచ్చినటువంటి మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమాలు, ఆ పార్టీల ఉద్యమాలు, అది రకరకాల పేర్లతో వాళ్ళు చేసిన ఉద్యమాలు తెలంగాణ ప్రాంతంలో అప్పటికి ఉన్న బలమైన వర్గాలను దెబ్బకొట్టినాయి. ఆ బలమైన వర్గాలు ఎప్పుడైతే బలహీనపడిపోయి కుప్పగూలిపోయిన తర్వాత ఆ స్థానాల్లో అప్పటికే ఓబీసీ వర్గాలు ఎదగటానికి వెసులుబాటు కలిగింది. ఈ ఉద్యమం లేకపోయి ఉంటే అది సాధ్యమయ్యేది కాదు. అంటే అవకాశం టీడీపీ పార్టీ ఇచ్చిందా? అవకాశాన్ని టీడీపీ పార్టీ వాడుకున్నది. తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులను టీడీపీ పార్టీ ఉపయోగించుకోగలి. అంటే అప్పటికి అంటే దొరలు కానీ లేదంటే క్యాపిటలిస్టులు కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి సడన్గా వాళ్ళకి వచ్చిన వ్యతిరేక వర్గాన్ని మొత్తం టీడీపీ అందిపుచ్చుకుందా సార్? ఆ అవకాశం జరిగింది. అదే ఎప్పుడైతే ఒక కొత్త వర్గం ఎదిగిందో వాళ్ళకు అవతల వచ్చిన కొత్త పార్టీ ఒక వేదికగా కనబడ్డది. వాళ్ళ రాజకీయ వ్యక్తీకరణకు అది ఉపయోగపడ్డది. అట్లా జరిగింది. మీరు అన్నదాని ప్రకారం ఉధృతంగా అయిందన్నారు కదా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతాలు ఉన్న వాళ్ళందరూ మరి వీళ్ళు ఏం చేశారు సార్? ఇప్పుడు కొందరు ఏమైందంటే ఈ పార్టీల నుంచి వెళ్ళిపోయి ఎదిగిన నాయకులు, జిల్లా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎదిగిన నాయకులు ఆ పార్టీలో వెళ్ళిపోయారు. ఆ పార్టీ నాయకులుగా మారిపోయినారు. కానీ ఆర్థికంగా ఆ శక్తి ఇంకా వీళ్ళకి రాలేదు.
వీళ్ళకు సంపూర్ణ వ్యక్తీకరణకు కావలసిన స్థాయిలో మండల స్థాయి నాయకులుగా మిగిలిపోయినారు. వాళ్ళు అంతకు మించి ఇంకా పైదాకా ఎదగలేకపోయినారు. ఆ మండల స్థాయి నాయకులుగా వాళ్ళు ప్రజలను సమీకరించటం వల్ల ఒక కొత్త పార్టీ గెలవటానికి అవకాశం కలిగింది. కానీ పోటీ కాదు కదా, అది అప్పటికే బలమైన వర్గం. సామాజికంగా విద్యాపరంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు అది బలమైన వర్గం. ఆ బలమైన వర్గం పార్టీపై నియంత్రణ కలిగి ఉన్నది. సంపూర్ణ ఆధిపత్యాన్ని రాజకీయాలపై చెలాయిస్తున్నది. తెలంగాణలో కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీని వేదికగా వాడుకొని ఈ ప్రాంతంలో రాజకీయ ఆధిపత్యాన్ని పొందగలిగారు. అట్లా మనకెన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అది జరిగింది. అది జరగటం వల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్న నాయకులు మహా అయితే మండల స్థాయి దాకా ఎదగగలిగినారు. అక్కడొకలో ఇక్కడొకలో ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి ఉండవచ్చును కాక, లేరని నేను అంటలేను. కానీ పార్టీ మీద పట్టు వాళ్ళది కాదు, ఆ రాజకీయ వ్యవస్థ మీద పట్టు మాత్రం తెలంగాణ ప్రాంత నాయకులది కాదు. సరళీకరణ వచ్చిన తర్వాత జరిగిన ఒక వైరుధ్యం తలెత్తింది. తెలంగాణ ప్రాంత నాయకులేమో ప్రభుత్వము తన అండదండలతో మద్దతుతో ఈ ప్రాంతంలో ఈ వర్గాలు ఎదగటానికి చేయూతనివ్వాలని కోరుకున్నారు సహజంగానే వాళ్లకు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక సంపన్న వర్గం ఎదగటానికి ప్రభుత్వం చేయూతనిచ్చినే ఇస్తేనే సాధ్యమైంది. ప్రభుత్వమే పాల్గొన్నది, ప్రభుత్వమే విత్తనాలు ఇచ్చింది, ప్రభుత్వం వ్యవసాయం ఆధునిక వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పించింది, దానికి కావలసినటువంటి సరంజామా మొత్తం సర్దుబాటు చేసింది, వాళ్ళ మార్కెట్కు తెచ్చిన సరుకును కొన్నది, రేషన్ షాప్ ద్వారా ఆ బియ్యం వడ్లను ఆడించి బియ్యం తెచ్చి రేషన్ షాపుల ద్వారా అమ్మిండ్రు. ఇవన్నీ జరిగితే ఒక ఎదుగుదలకు పునాది బలమైనటువంటి సహాయం దొరికింది. తెలంగాణ రైతాంగం కూడా అట్లాంటి సహాయమే కోరుకున్నారు. కానీ వీళ్ళకి ఆ సహాయానికి వచ్చే సమయానికి వాళ్ళు ఇంకా బలపడిపోయినారు వ్యాపారాల్లో. ఆ అంతరాలు ఇంకా తీవ్రమైనవి. ఆ అంతరాలు తీవ్రమైనటువంటి దశలో ఆ వర్గాలు ఏమనుకున్నాయంటే ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి పక్కకు జరగాలి, ఆ అవకాశాలు మాకు ఇవ్వాలని కోరుకున్నారు. ఇక్కడ రైతులు ఏమనుకుంటున్నారంటే ఈ అవకాశాలు ప్రభుత్వం కల్పించగలిగితే మేము పైకి ఎదగగలుగుతామని. ఆ సహాయం దొరకలేదు, వాళ్ళది గెలిపోయింది. వాళ్ళు రాజకీయాన్ని మార్గనిర్దేశన చేసినారు, వీళ్ళు పక్కకు పడిపోయినరు, బలహీన పడిపోయినరు, చితికిపోయినరు. ఆ రకంగా ఆర్థికంగా ఎదుగుదలకు కష్టపడి ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయినారు. అవును సార్, అంటే వాళ్ళు 3 పంటలు వేసుకొని హాయిగా అంటే చేతికి అన్ని వేళ్ళకు ఉంగరాలు పెట్టుకున్న దశలో మనం మాత్రం ఒక పంట వేయకుండా పల్లె కన్నీరు పెడుతుందనే పాటలు రాసుకునేది, అది కూడా బోర్ల కింద. అవును సార్, గవర్నమెంటు పెట్టుబడి పెట్టి నీళ్ళు ఇచ్చింది, ఇక్కడ ఇయ్యలేదు. ఆ నీళ్ళు ఇవ్వకపోవడంతో వ్యవసాయం అంతా బోర్ల కిందనే జరుగుతుండేది. ఆ బోర్ల కింద జరుగుతున్న వ్యవసాయానికి నిలదొక్కుకోలేకపోయారు. అప్పటికి బోర్ల భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, ఆ బోర్లు పనిచేయలేని స్థితి. తెలంగాణ రైతు ఊరేసుకుంటున్నాడు. ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి వీటికి ప్రవేశించి అందుకు కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అడుగుతున్నారు. అది తెలుగుదేశం ఈ వైరుధ్యంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఈ వ్యాపార వర్గాల అవకాశాలను పెంపొందించడమే ప్రధాన కర్తవ్యంగా నూతన ఆర్థిక విధానాలతో తెలుగుదేశం పార్టీ ముందుకు పోయింది. కొత్త నాయకత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు రావడం గారి నాయకత్వంలో అది ముందుకు పోయింది. ఈ వ్యత్యాసాలలో వచ్చింది తెలంగాణ ఉద్యమం. అవును సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి ఆ టైంలోనే అంటే మీరన్న ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడైతే పెట్టుబడిదారులకు సపోర్ట్గా ఉన్నారో మన తెలంగాణలో క్రాప్ లోన్లు అంటే ఎక్కడైతే తీసుకునే వాళ్ళు సమితిలలో కానీ లేదంటే కోఆపరేటివ్ సొసైటీలలో కానీ ఊళ్ళలోకి వచ్చి తలుపులు కూడా వేసుకొని వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. అంటే ఇంటి గుమ్మాలు ఇప్పడం, ఇంటి తలుపులు ఇప్పడం, అంటే ఒక్క సైడే ఒక పెట్టుబడిదారి విధానం వల్ల మనం ఇంకా చతికిల పడిపోయాము సార్ ఆ టైంలో. అంతే జరిగింది. అదే ఆ రకమైన వ్యవస్థ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొద్దిమంది సంపన్నులకు మేలు చేసింది, అందరికీ చేయలే. అక్కడ కూడా చాలామంది నష్టపోయినారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి దాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు. ఉన్న వర్గాలు ఏవైతే అప్పుడప్పుడే కష్టపడి ఎదిగి కొంత ధనిక రైతులుగా మారి ఇంతో అంతో సంపాదించుకునే శక్తిని సమకూర్చుకున్నారో వాళ్ళు ఎదగటానికి కావలసిన సహాయం ప్రభుత్వం నుంచి రాలేదు.
సరళీకరణ నేపథ్యంలో ఈ వైరుధ్యంలో ఒక బలమైన పెట్టుబడిదారీ వర్గము ప్రభుత్వ సాయంతో మొత్తం వనరులన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం, కొంతైనా ప్రభుత్వం అండగా నిలబడితే ఎదగగలం కదా, ప్రయత్నం చేయొచ్చు కదా అనుకునేటువంటి వర్గం ఇక్కడ. ఈ వైరుధ్యము అటువైపు పరిష్కారమైంది, పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలంగా పరిష్కారమైంది. ఇక్కడి ఉన్న చిన్న రైతులు, మధ్యతరగతి రైతులకు ఇక్కడి కావలసినటువంటి సహకారం అనేది రాలేదు. అంటే ఫేజ్ వైజ్ మీరు చెప్తున్న దాని ప్రకారం సంపద అంతా కేంద్రీకృతం అవుతూనే వచ్చింది. అంటే ఆ 1% కమ్యూనిటీ అంటాం కదా, 1% వాళ్ళకే వెళ్ళినట్టు, అంటే ఒక్కొక్కటి చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది సార్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే. అందుకే కాలోజీ అంటాడు కదా, 2.5 జిల్లాల 2.5% ప్రజల భాష దండి భాష ఎట్లయితుంది అని. అది అట్లా దండి భాషగా మారిపోయింది. అది పర్ఫెక్ట్ సార్ ఇది మనకు. ఎందుకంటే వ్యవహారిక భాష కావాలి అన్నా కూడా అది ఒక రాజధాని భాష అన్న అయి ఉండాలి, ప్రజలందరిలో మెజారిటీ మాట్లాడే వారి భాష అన్న అయి ఉండాలి. కానీ మనకు మాత్రం మన రాజధాని భాష హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ భాష ఎగతాళి అవుతుంది. కేవలం ఒక 2 జిల్లాలకు, ఆ విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న జిల్లాలదే వ్యవహారిక భాషగా చలామణి అవుతూ ఉంటుంది. అంటే కాళోజీ గారు అన్నట్టు కూడా అంటే సంస్కృతి పరంగా మన మీద ఏ విధంగా దాడి జరిగిందంటే ఫస్ట్ భాషతోని. అంటే మీరు ఇందాక చెప్పినట్టు నిధులు దోచుకొని నీళ్లు నిర్మించుకొని ఉద్యోగాలు పొందిన వాళ్ళు, ఉద్యోగాలు పొందిన తర్వాత సాంస్కృతికంగా బలపడి భాషపరంగా మనల్ని దాడి చేయడం అంటే ఇంకా చిన్న చూపు చేయడం జరిగిందంటారా? అంతే జరిగింది. అది భాషపరంగా అనేది అప్పటికి సినిమాల్లో కూడా దాన్ని వ్యక్తీకరించటం. ఆంధ్ర ప్రాంతంలో చాలా విరివిగా ఒక అభిప్రాయం వాళ్ళు రకరకాల పద్ధతుల్లో అది ప్రచారంలో ఉండే. మేము పోయి మాట్లాడేటప్పుడు కూడా పౌర హక్కుల సంఘంలో మాతో అనేది కదా, మీరు కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నారని. అంటే మా మాతృభాష కదా, మాకెందుకు రాదని మేము, లేదులేండి మీరు తెలంగాణలో పుట్టి కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నారు అని అంటుండేది. మాకు అర్థం కాలే. అంటే ఇంకా మన భాష సరళీకరణ పొంది ఇంకా వ్యుత్పత్తిలో ఇంకా మోడర్నైజ్ అయిన భాష మనది. వాళ్ళకన్నా వాళ్ళు వచ్చిండు అనేది మనం అంటే వ్యుత్పత్తి చెంది మనం వచ్చిండు అంటాం. అంటే మనం వాళ్ళకన్నా మోడర్నైజ్డ్ లాంగ్వేజ్ మందే కదా సార్. అంటే ఇది నేను కూడా చాలా మందితో అంటూ ఉండేవాడిని. అంటే చిన్నప్పుడు స్కూల్లో రాసేటప్పుడు మాది ఖమ్మం పక్కన ఊరు సార్, మాది మా మరిపడ బంగ్లానే మహబూబాబాద్. సో అక్కడ విజయవాడ నుంచి వచ్చిన టీచర్లు ఉండేవాళ్ళు మాకు. నేను అంటుండ్రు అని మాట్లాడినప్పుడు అది అంటుండ్రు కాదు అంటారు అని 10 సార్లు నేను మాట్లాడంటే ఇంట్లో నేర్చుకున్న భాష స్కూల్లోకి వెళ్ళేసరికి తప్పయ్యేది. అవును సార్. అంటే అర్థం కూడా అయ్యేది కాదు సార్ ఆ వయసుకి అసలు. అంటే అదేంది మా ఇంట్లో ఇది మాట్లాడుతున్నాం, ఇక్కడ ఇది అంటుండ్రు, అంటే మన భాషే తప్ప. చాలా వరకు కూడా ఆ భాషని నేర్చుకోవడానికి తాపత్రయపడేవాళ్ళం. మార్పు చెంది అంటే ఇంగ్లీష్ ఎట్లయితే ఫ్యాషన్గా, ఎందుకంటే మీడియా మీద వాళ్ళకున్న పట్టు వల్ల సినిమాలు కానీ పత్రికలు కానీ అదే ప్రామాణిక భాష అయిపోయింది. ఇక అది అట్లా రాయటమే కరెక్ట్ అనేది ముందు బాగా అభిప్రాయం బలపడిపోయింది. ఇక ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఇక అది నేర్చుకోకపోతే మీరు రాకపోయే. అది చరిత్ర అంటే కూడా ఆంధ్ర ప్రాంత చరిత్రని తెలంగాణకు కూడా చరిత్ర అయిపోయింది, ప్రామాణిక చరిత్రగా అయిపోయేసరికి మనకు చరిత్ర లేదు, మనం ఇంకా ముందుకు పోలేము, వాళ్ళ ముందు నాగరికులు అనే భావన మామూలుగా తెలంగాణలో కూడా కలిగే పరిస్థితి. అంటే పుస్తకాలలో కూడా తెలుగు లిటరేచర్లో కానీ హిస్టరీలో కానీ ఎక్కడ చూసినా కూడా అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ మొత్తం ఆయన గుండెలు చీల్చుకొని ఛాతిని చూపించి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టిండు అనే మాటలు పుస్తకాలలో రాశారు. తెలంగాణ ప్రాంతం అంతకంటే ఎక్కువ సాయుధ పోరాటంలో కానీ అంతకన్నా ఎక్కువ బ్రిటిష్ వారికి వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అమరులైన వాళ్ళు ఉన్నారు. బట్ ఆయనను కించపరచడం అని కాదు, కానీ ఇక్కడి హిస్టరీని మాత్రం ఎక్కడ పర్ఫెక్ట్గా చూపించిన విధానం అయితే ఎక్కడ కనపడలేదు సార్. అది వాస్తవం. అది ఎప్పుడైతే వచ్చిందో ఇక అది మెల్లమెల్లగా ఈ అధికారం అనేది చేతిలోకి వచ్చిన తర్వాత సాంస్కృతికంగా పెట్టుబడి కూడా వాళ్ళ చేతిలో కేంద్రీకృతమై, పత్రికలు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయి, సినిమాలు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్న తర్వాత వాళ్ళ భాషని వాళ్ళ చరిత్రని మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రగా మారింది. అందుకని అప్పటికి తెలంగాణ చరిత్రను కూడా మర్చిపోతున్న సందర్భం అది అప్పటికి. అందుకని తెలంగాణ ఉద్యమం మొదటి దశలో ఎక్కడ పోయినా అప్పుడు
ఉద్యమంలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళంతా 69 ఉద్యమాన్ని నడిపిన వాళ్ళే. ఆ 69 ఉద్యమకారులే మలదశ ఉద్యమానికి వాళ్ళు పునాది వేశారు. పునాది వేసిండ్రు, దారి చూపిండ్రు. అవును సార్. వాళ్ళు నిలబడి అడిగింది మొదటిది, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంతా 56తో మొదలవుతుంది. 56కు ముందు బ్రిటిష్ మీద చేసిన పోరాటాలే మనకు కనబడతా ఉంటాయి. తొలి సంస్కర్త కందుకూరి వీరేశలింగం, తొలి వచన కవిత్వం రాసినటువంటి వాడు గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి. ఇవన్నీ మనం చేస్తే మరి మన దగ్గర చరిత్ర లేదు, పోరాటం లేదు. చీరాల పేరాల పోరాటం ఇవే వస్తుండేవి అన్నీ. అప్పటికే ముట్నూరు కృష్ణారావు పంతులు గారు రాసిన పత్రికల గురించో ఇవి వచ్చేవి. అప్పుడు తెలంగాణ మొదటి దశ ఉద్యమకారులు ఏమడిగిందంటే, మరి ఆ 56కు ముందు మనం ఎక్కడున్నాం, 56లో ఆంధ్రప్రదేశ్ పుట్టింది, 56కు ముందు మనం ఎక్కడున్నాము అని అడిగేది అందరినీ. అందరూ తికమక పడేది. 56కు 48 పోలీస్ యాక్షన్ అయింది నిజమే. 48 అయినాక మరి ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పడలేదు. మనం ఏమైనాం, ఎక్కడున్నాం, మన చరిత్ర ఏంది, మనకు ముఖ్యమంత్రి ఎవరు అని అడిగేది. ఎవరికి సమాధానం తెలిసేది కాదు. మెల్లమెల్లగా ఈ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టినాక నిజమే కదా, అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి కదా, ఇవన్నీ వాళ్ళు మాట్లాడటం చెప్పటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా దాని నుంచి మరైతే విలీనం ఎప్పుడైంది, ఎట్లయింది ఈ పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంది, అట్లా అడగటం మొదలుపెట్టాను. మొట్టమొదటి దశ ఉద్యమం అంతా సమాచారం అందించటమే. మనం కూడా ప్రత్యేక దేశంగా ఉండేది, ఆ దేశంలో కూడా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటానికి కూడా నాయకత్వం వహించిన పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విలీనం అయినప్పుడు, ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అయింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 56లో విలీనమైనాకనే ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పుడు విలీనం ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం జరిగింది. ఆ చరిత్ర మనకు చేసుకోవాలి, అడగాలి అని అట్లా ఎప్పుడైతే ఇవన్నీ గుర్తు చేయటం మొదలుపెట్టినరో అప్పుడు జనం అడిగినరు, మరి మనం అడిగితే తప్పేంది అనేది అప్పుడు సూయి పుట్టి మెల్లమెల్లగా డిమాండ్ చేయటం మొదలుపెట్టాను. అందుకని 69 ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి ఒక తేడా ఏంటంటే, 69 నీళ్లు నిధులు నియామకాలు మనకు కావాలి అని అడిగింది. మలిదశ ఉద్యమం ఇంకో అడుగు ముందుకు పోయి ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి విముక్తి మాత్రమే కాదు, దోపిడీ నుంచి విముక్తి చేయాలి. మేము వెనకబడలే, మీ పాలనలో మమ్మల్ని తొక్కేసిండ్రు కానీ మేము వెనకబడిన వాళ్ళం కాదు అని మాట్లాడటం మొదలుపెట్టిండ్రు. మా భాషకుండే గొప్పతనం మాది, ఇక్కడ మీరు లేకపోయి ఉంటే మేము కూడా ఎదిగేవాళ్ళం, ఆ ఎదిగే అవకాశాలన్నీ లేవా, అప్పుడు మరి మీ వాళ్ళు ఏం చేసిండ్రు అని అడిగేది. ఆంధ్రాకు పోతే మీ నాయకులు ఏం చేసిండ్రు, ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే మా దగ్గర సమాధానం ఉండేది కాదు. రెండో దశలో చేసిన ప్రయత్నం అంతా ఏంటంటే, మరి మనోళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు పడి ఉన్నారు, విలీనానికి ఎందుకు ఒప్పుకున్నారు అని అడగటం మొదలు పెడితే అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. అది కూడా చాలా రోజులు ఇక్కడ తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు, విలీనానికి ఒప్పుకోలేదు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రమే కావాలన్నారు. నెహ్రూ కూడా ఒప్పుకున్నాడు. తుంటరి పిల్లవానికి అమాయకురాలైన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా ఉన్నది, ఇది బాగాలేదు, ఈ అమ్మాయిని మోసం చేయొద్దు అనే మాట నెహ్రూ అన్నాడు కదా ఆ రోజే అన్నాడు. మరి ఫజల్ అలీ కమిషన్ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఉంచమన్నది కదా, బలవంతంగా విలీనం చేస్తే మనం వద్దని అన్నాం. చివరికి పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఒప్పందం అమలు కాకపోతే కూడా పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయమని అప్పుడు రీజనల్ కమిటీ అడిగింది కదా, వాళ్ళు రిపోర్టులు రాసిండ్రు కదా, అవెందుకు బేఖాతరైనాయి. ఎట్లా కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని మార్చి దానికి జిల్లా కమిటీకి ఎమ్మెల్యే అభ్యర్థులను నామినేట్ చేసే అధికారాన్ని రాష్ట్ర కమిటీకి బదలాయించి ఎట్లా జిల్లా కమిటీలను బలహీనపరిచి ఆంధ్ర నాయకులు పెత్తనాన్ని పెంపొందించుకున్నారు. ఇవన్నీ ఒకటొకటిగా బయటకు వచ్చినాయి. ఇక ప్రశ్నలు మొదలైనవి, సమాధానాలు వచ్చిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అన్నది ఏంటంటే, ఈ వలసాధిపత్యం నుంచి మాకు విముక్తి కావాలి, అందుకే మాకు మా తెలంగాణ మాకు కావాలి అని అడిగారు. అట్లా వచ్చింది అది. ఇంకప్పుడు మన
గోరెటెంకన్న లాంటి వాళ్ళు రాసిన పాట ఉంది కదా, ఏ మెట్లెక్కిన మీరే కనబడుతున్నారు అని పాట రాస్తాడు కదా. మనకంటే ప్రతి విషయంలో కల్చర్ వైజ్ మనం చాలా రాసుకుంటూ వస్తూనే ఉన్నాం సార్. అంటే తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక ఎడారి అని. అంటే ప్రతి విషయంలో మీలాంటి ఉద్యమకారులు కానీ విజ్ఞానవంతులు కానీ అందరూ రాస్తూనే ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అకాడమిక్గా మేము పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర నుంచి అంతా చదువుతూ వచ్చాం. కానీ మీరు ఉద్యమం చేస్తూ రీసెర్చ్ చేస్తూ మన చరిత్రని మనకు లిఖించారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఉద్యమకారులు అందరూ కూడా మన చరిత్రనే మనకు లిఖించి ఇచ్చారు. వెలుగులోకి అవును సార్. మరుగునబడిన చరిత్రను వెలుగులోకి తెచ్చారు. అవును సార్. అంటే మనం ఎక్కడో మీరు ఇందాక అన్నట్టు ఆదికవి ఎవరంటే నన్నయ్య అనే చెప్పే దగ్గర నుంచి అరే మా పాల్కురికి సోమనాథుడు ఎందుకు కాడు అనే ప్రశ్నించే వరకు కూడా మీరు తీసుకొచ్చారు. అంటే ఒక రకంగా యువతకి అంటే మీరు ఉద్యమం చేసే టైంలో చెప్పాలంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే పుట్టి మీరు అంటే ఉధృతంగా జరిగేటప్పుడు స్కూల్లో ఉంటూ వచ్చిన వాళ్ళం సార్. స్కూలు కాలేజ్ ఇదంతా చదువుతూ వచ్చిన వాళ్ళం. సో ఆ టైంలో మాకు అనిపించేది అంటే మీరు ఏది మాట్లాడినా ఒక హీరోయిక్ ఫీలింగ్ ఉండేది. మీరు కానీ కేసీఆర్ గారు కానీ దేశపతి శ్రీనివాసరావు గారిని జయశంకర్ సార్ కానీ నారాయణరావు గారు కానీ కాళోజీ నారాయణరావు గారిని మాట్లాడుతుంటే అరే ఇంత హిస్టరీ ఉందా, ఇంత కల్చరల్ హెరిటేజ్ ఉందా. ఇప్పుడు మీరు అంటుండ్రు నుంచి అంటారు ఉండే దగ్గర లేదు నా భాష ఇది, నేను ఇట్లనే మాట్లాడతా, నా భాషలో ఉన్న గొప్పతనమే ఇది అని మాట్లాడుకునేటట్టు జాగృతి అంటే అవేర్నెస్ తీసుకొచ్చింది మాత్రం డెఫినెట్గా మీరే సార్. దానికి అంటే ఈ పోరాడిన ఉద్యమకారులందరికీ పాదాభివందనాలు అని చెప్పినా అది చాలా తక్కువ మాటే సార్. అంటే ఆ రకంగా మీరు తీసుకొచ్చిన విధానం. సో అంటే ఇంత రావడానికి అంటే 2000 సంవత్సరంలో అక్కడ నుంచి చూస్తూ ఉంటే మార్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మీరు అన్నట్టు మలిదశ ఉద్యమం ఉండొచ్చు. ఆ టైంలో అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టడం కానీ మీరు జేఏసీ నిర్మాణం కానీ ఇది ఏ విధంగా జరిగింది సార్? అంటే మీరు చర్చించుకున్న అంశాలు ఏంటి అసలు అప్పుడు ఇక 2000 సంవత్సరం నుంచి మీరు అన్నట్టు వలస ఆధిపత్యం నుంచి బయటపడాలి, మన రాష్ట్రం మనకు కావాలి అనేది వచ్చినప్పుడు సాధారణ ప్రజల్లో కూడా చర్చ వచ్చింది. మరి మళ్ళా తెలంగాణ ప్రజలకు అధికారం ప్రజలందరికీ దక్కుతుందా, మళ్ళీ 1-2 వర్గాలే తన్నుకపోతాయా అని ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలంగాణలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలి. అయినా జయశంకర్ గారు ఇంకో అడుగు ముందుకు పోయి ఏమన్నారంటే ఇప్పుడు రాష్ట్ర సాధన ఉద్యమంలో మనం కనుక నిలబడగలిగితే రేపు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మనం వాటా అడిగే అధికారం దక్కుతుంది. అయితే వచ్చే తెలంగాణ ఏదైనా భౌగోళిక తెలంగాణ వస్తుంది. మళ్ళీ ఈ తెలంగాణలో అభివృద్ధి కోసం మళ్ళీ ఒక పోరాటం చేయవలసి ఉంటుంది. కానీ ఆ పోరాటానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరం అని చెప్తాడు ఆయన. అట్లా ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడదామని ఒక అంగీకారానికి వచ్చి ఇక తీవ్రంగా అందరం ఒకటై ఆ రాష్ట్రం కోసం పోరాటం నడుపుతున్నటువంటి సమయం అది. 2004లో చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టాలని ప్రజలు సంఘాలు అన్నీ పూనుకొని తిరగటం, చంద్రబాబు ఓడిపోయి మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ అధికారంలోకి రావటం, ఢిల్లీ దాకా వెళ్ళిన తర్వాత గెలిచిన వాళ్ళు మంత్రులు కావటంతో తెలంగాణ ఆకాంక్షలు ఢిల్లీలో చాటడానికి అనేక పార్టీల మద్దతును కూడగట్టడానికి ఒక అవకాశం కలిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు గెలవటం, మంత్రులు కావటం ఈ ప్రాంత ఉద్యమకారులకు కూడా కొంత మానసిక స్థైర్యం, మనకి ఏదన్నా అయితే అడుగుతారు, ఇడిపిస్తారు, న్యాయం చేస్తారు అనే ఒక విశ్వాసం కుదిరి ఎక్కడి వాళ్ళక్కడ కొంత ధైర్యం చేసి మళ్ళీ క్రియాశీలకంగా ముందుకు రావటం కూడా మొదలైంది. అట్లా రకరకాల వేదికలు ఏర్పడి 2004 నుంచి మళ్ళీ ఒక ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఒక ప్రత్యేక రాష్ట్ర 2009 ఓడిపోయి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే గెలవటం ఇక కష్టమేమో అనుకుంటున్న సమయం, ఇక అప్పుడు మళ్ళీ ఉద్యమం తలెత్తింది. హైదరాబాదును ఓపెన్ జోన్గా ప్రకటిస్తూ కోర్టు జడ్జిమెంట్ ఇస్తే F-16 దాంట్లో F-14Fను సవరించాలి, హైదరాబాదును తెలంగాణలో అంతర్భాగంగా చూడాలి అనే ఉద్యమము మళ్ళీ మలిదశ ఉద్యమానికి అది ఊపిరి ఇచ్చింది. దాని తర్వాత అట్లా మనకు ఉద్యమం బలపడ్డాక ఇక అందరినీ కలపటానికి జేఏసీలు అవసరమైనవి. అప్పటికి విద్యార్థులు కూడా రకరకాల వేదికలుగా 'ఉన్నాయి. అవన్నీ కలిపి వాళ్ళందరూ ఒక జేఏసీగా ఏర్పడ్డారు. 2010 నుంచి 2012 వరకు 2012 నుంచి 2014 వరకు 2015 నుంచి 2016 వరకు 2017 నుంచి 2018 వరకు 2019 వరకు 2020 నుంచి 2021 వరకు 2022 నుంచి 2023 వరకు 2024 వరకు 2025 వరకు 2026 వరకు 2027 వరకు 2028 వరకు 2029 వరకు 2030 వరకు 2031 వరకు 2032 వరకు 2033 వరకు 2034 వరకు 2035 వరకు 2036 వరకు 2037 వరకు 2038 వరకు 2039 వరకు 2040 వరకు 2041 వరకు 2042 వరకు 2043 వరకు 2044 వరకు 2045 వరకు 2046 వరకు 2047 వరకు 2048 వరకు 2049 వరకు 2050 వరకు 2051 వరకు 2052 వరకు 2053 వరకు 2054 వరకు 2055 వరకు 2056 వరకు 2057 వరకు 2058 వరకు 2059 వరకు 2060 వరకు 2061 వరకు 2062 వరకు 2063 వరకు 2064 వరకు 2065 వరకు 2066 వరకు 2067 వరకు 2068 వరకు 2069 వరకు 2070
బయట కూడా కేసీఆర్ గారి దీక్ష, దాని తర్వాత ప్రకటన వెనక్కి పోవటం, అప్పుడు మళ్ళీ పోరాటం చేయవలసి వచ్చినప్పుడు అందరం కలిసి ఒక వేదికగా ఉండాల్సిందే, లేకపోతే ఇది సాధ్యం కాదు. ఆంధ్ర వాళ్ళందరూ ఒకటై పార్టీలకు అతీతంగా వాళ్ళు తెలంగాణను ఆపగలిగినప్పుడు మనం తెచ్చుకోవాలంటే మనం కూడా ఒకటి కావాలి అనే అభిప్రాయం రావటం, దానివల్లే జేఏసీ పుట్టింది. ఆ అభిప్రాయం నుంచి జేఏసీ పుట్టింది. జేఏసీకి ఒక నిర్మాణ రూపం ఇచ్చి ఆ జేఏసీని మెల్లమెల్లగా దాన్ని అభివృద్ధిపరిచి హైదరాబాద్ నుంచి గ్రామ స్థాయి దాకా ఉన్న జేఏసీల మధ్యన లింకులు ఏర్పరిచి దాన్ని ఒక పోరాటాన్ని ఉధృతం చేయటానికి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవటం మొదలైంది. అట్లా అందుకని ఏమైంది, జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా కింది దాకా అందరూ అమలు చేయటం మొదలైంది. అట్లా ఒక సంఘటితమైన ఉద్యమం. ఎప్పుడైతే సంఘటిత ఉద్యమ నిర్మాణం మొదలైందో దాని తర్వాత జరిగిన ఒక పరిణామం ఏంటంటే, అప్పటి వరకు కూడా ఇంకా ఆంధ్ర పాలకుల ప్రభావంలో ఉన్నటువంటి వర్గాలు దాని నుంచి బయటపడ్డాయి. ఆ పట్టు నుంచి బయటపడి మెల్లమెల్లగా తెలంగాణ ఉద్యమంలో భాగమైనాయి. అట్లా భాగం కావటంతో తెలంగాణ ఉద్యమానికి ఉన్న పునాది విస్తృతమై దాదాపు 100% తెలంగాణ ఉద్యమంలో భాగమైపోయినారు ప్రజలు. ఆంధ్ర నాయకులకు తెలంగాణలో ఉన్న పట్టు సంపూర్ణంగా పోయింది. అవును సార్. ఎవరో గుప్పెడు మందిని వెంట వేసుకొని తిరిగిండ్రే తప్ప కానీ తెలంగాణలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పునాది బలం అనేది లేదు. అట్లా రాజకీయంగా విడిపోయిన దాన్ని చట్టపరంగా కూడా వేరు చేయటానికి ఇంకా పోరాటం నడిచింది. అది మిలియన్ మార్చు, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చు, సాగరహారం, సంసద్ యాత్ర ఇవన్నీ జరిగితే చివరాఖరికి విభజన పూర్తయిపోయి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఒప్పుకోక తప్పలేదు, ఇక తప్పలేదు. అప్పటికి కూడా అడ్డం పడ్డారు. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు బిల్లు రాకుండా పెప్పర్ స్ప్రే చేసినారు. అవన్నీ ప్రయత్నాలు జరిగినాయి. కానీ తెలంగాణ ఎంపీలు చాకచక్యంగా వ్యవహరించి ఆ బిల్లు పార్లమెంట్లోకి తీసుకొచ్చిండ్రు. అట్లా ఒకటొకటి అనేక ప్రయత్నాలు జరిగినాయి. అంటే ఈ ఉద్యమం అంతట్లో అంటే రాజకీయ సహచరుడుగా మీరు కేసీఆర్ని చూస్తే అంటే ఆయన పాత్ర ఎంతవరకు ఉంది సార్? అది ఇందులో అందరి పాత్ర ఉంది. ఆయన పాత్రను ఎవ్వరు కూడా కాదనంటలేరు. ఆయన పాత్ర కూడా కీలకం. చాలాసార్లు మేము చెప్పినాం కదా, ఆయన ఒక రాజకీయ ముఖంగా ఉన్నాడు. ఆ ముఖం అనేది కూడా తెలంగాణకు అవసరమైంది అని. ఆయన రాజకీయ ముఖంగా నిలిచిండు. తెలంగాణ ప్రజలందరూ కూడా కొట్లాడారు. రాజకీయ వ్యవహారాలన్నీ ఆయనే కదా నడిపిందాం. కాబట్టి కాదని ఎవరు కూడా అంటలేరు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక్క కేసీఆర్ తెలంగాణను తెచ్చిండు అంటే కూడా అది అన్యాయం. అది వాస్తవానికి తెలంగాణ కోసం అనేక మంది ప్రజలు చాగా నెరతితో పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. కాబట్టి దీని క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటే, మొట్టమొదట ప్రాణాలు వదిలేసి తాము ఆత్మార్పణం చేసుకొని తెలంగాణ కోసం మా పరలోకాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళది నిజానికి గొప్ప పాత్ర. అది హైయెస్ట్ సాక్రిఫైస్. వాళ్ళని కాదని ఎట్లా అంటాం? వాళ్ళ పాత్ర గొప్పది, కీలకమై ఇక ఉద్యమం సన్నగిల్లుతున్నది, పడిపోతున్నది అనుకున్న అనేక సమయాల్లో ఈ బలిదానాలే ఉద్యమాన్ని ముందుకు నెట్టినాయి, ఉద్యమాన్ని కాపాడినాయి. అన్నిటికంటే మించి ఆంధ్ర పాలకులకున్న పట్టును బలహీనపరిచినాయి. ఇది జరిగింది. కాబట్టి వాళ్ళ త్యాగం చాలా చాలా గొప్పది. అదేవిధంగా తిండికి ఉన్నా లేకున్నా వెనక ముందు ఆలోచించకుండా ఇల్లు మరిచి వదిలిపెట్టి పూర్తిగా నిస్వార్థంగా ఉద్యమంలోకి వచ్చి తిరిగినటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళ పాత్ర కూడా చాలా గొప్పది. వాళ్ళ త్యాగాన్ని మనం తక్కువ చేయటానికి వీల్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనేది ఒకరిద్దరి వల్ల వచ్చింది కాదు. ఈ ప్రాంత ప్రజలందరి సమిష్టి పోరాటాల వల్లనే ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఎందువల్ల ఏర్పడింది అంటే ఇక్కడి ప్రజా పోరాటాల వల్ల. ఆ ప్రజా పోరాటాల్లో అందరి పాత్ర ఉంది. ఎవరి పాత్ర తక్కువను చేసి చూస్తలేము, ఎవరు ఇందులో పాత్ర వహించలేదనే మాట కూడా మనం చెప్పట్లేదు. అది మేము ప్రధానంగా గమనించాలని మాత్రమే కోరుతున్నాం. అంటే ఆ తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత జరిగిన ఎలక్షన్లో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఎన్నికలలో. బట్ మీరు 2000 నుంచి దాదాపు చూస్తూ ఉన్నారు వ్యక్తిని, అంటే 14 సంవత్సరాలు చూసిన వ్యక్తిలో
ఎక్కడ కూడా మీరు ఆ తర్వాత చెప్పినట్టు ఈ డెస్పోటిక్ నేచర్, నియంతృత్వం అనేది కనపడలేదా సార్ అంత? ఎందుకు లేదు, ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కలిసి సాగాలనుకున్నప్పుడు ఒకరు తప్పులని ఇంకొకరు ఎంచకూడదని నిర్ణయించుకున్నాం. అందరం కలవాలి, ఇందులో ఒక్కరము కాదు, అందరం కలిసి ఉంటేనే వస్తుందని చెప్పి నిర్ణయానికి వచ్చి అందరం కలిసి నడిచినాం. అందులో కేవలము ఒట్టి కేసీఆర్ను మాత్రమే కాదు, ఇప్పుడు నన్ను తీసేస్తానంటే అందరు వచ్చి ఆయన కూడా ఉండాలి, ఆయన కూడా మనం కొనసాగించాలి, జేఏసీలో అట్లా నడవదని చెప్పి ఉన్న వాళ్ళందరూ మాట్లాడలేదు. ఆ రోజు నా ఆలోచన అట్లా ఉండే, అందరం కలవాలి, ఐక్యంగా ఉండాలి, ఉంటేనే వస్తుంది, వచ్చినాక సంగతి తర్వాత చూద్దాం, కానీ ఈలోగానైతే మనం కలిసి నడవాలి అనుకున్నాం. ఆ పద్ధతి ప్రకారం కలిసే నడిచినాం. అంటే వచ్చే టైంకి చట్టరూపం దాల్చేటప్పటికి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లోకి ఎవరు రాలేదా అప్పుడున్న ఉద్యమకారులు? అప్పుడు అనుకున్నది ఏంటంటే రాజకీయాల్లోకి పోవాలనుకునే వాళ్ళు వెళ్తారు, బయట ఉండాలనుకునే వాళ్ళు ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేసే విధంగా ఒక నిఘా వేదికగా నిలబడుతుంది అని అనుకున్నాం. అట్లనే పద్ధతి ప్రకారమే పనిచేసినాం. అంటే ఒక 25 నుంచి 30 సంవత్సరాలు మీ యవ్వనం నుంచి రిటైర్మెంట్ వరకు కూడా ఉధృతంగా చేసిన మీరు ఆ తర్వాత అంటే 2014 తర్వాత కేసీఆర్కి వ్యతిరేకంగా కూడా చాలాసార్లు వాణి వినిపించారు. బట్ ఇప్పుడు కూడా అదే వాణి వినిపిస్తున్నారా, లేదంటే అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్న సత్సంబంధాల ద్వారా ఏమన్నా అవుతుందా సార్? ఎప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరం కలిసి కొట్లాడినాం కాబట్టి ఆ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ లక్ష్యం మారలేదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి మేము అనుకున్నది ఏంటంటే ప్రభుత్వానికి మనం బయట నుంచి సహకరిస్తూ ఈ ప్రభుత్వం ద్వారా ఉద్యమాకాంక్షల సాధన కోసం ప్రయత్నం చేద్దామనే అనుకున్నాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం సహించలేకపోయింది. మేము మాట్లాడటం, సూచనలు చేయటం వాళ్ళు అంగీకరించలే. ఏది ఉన్నా కానీ గవర్నమెంటులో మేమున్నాం, మాకు కొట్లాడి వచ్చిన వాళ్ళమే, మాకేం చేయాలనో తెలుసు కాబట్టి ఏది ఉన్నా మాకు తెలుసు కాబట్టి మేము చేస్తామనేది వాళ్ళకున్న ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం వాళ్ళు అందరినీ బయటికి నెట్టిండ్రు. నెట్టుడు ఒక భాగం అయితే విరుచుకపడటం మొదలుపెట్టిండ్రు. ఎవరైనా మాట్లాడితే ఏదన్నా చెప్తే వాళ్ళ మీద విరుచుకపడటం మొదలైంది. ఇది మళ్ళా అప్పుడు కూడా మేము ఇదే రకంగా ఆ గవర్నమెంట్ కూడా సహకరించినాం. మరి ఇప్పుడు ఈ మార్పును కోరుతూ మేము మద్దతు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలో ఉంది, చాలా విషయాలు మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఓపిక పట్టాలి కదా, మేము ఆ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సహకరించవలసి వస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ ఎప్పుడైతే చెయ్యట్లేదని మీకు అర్థమైందో అప్పుడు టీజేఎస్ స్థాపన అనేది జరిగింది సార్. అంటే ఎక్కడ మీరు ఆ విషయాల పట్ల అంటే సరిగ్గా జరగట్లేదని ఫీల్ అయ్యారు సార్? మెయిన్గా ఏంటంటే అసహనం బాగుండే, చిన్న సూచనలను విమర్శలను కూడా వాళ్ళు సహించలేకపోయినారు. మీదబడి అరెస్టు చేయటం, కేసులు పెట్టటము ఇది జరిగింది. కార్యక్రమాలకు దిగినటువంటి సంఘాలను చీల్చటం ఇది జరిగింది ఒక స్థాయిలో. అది రెండోది ఏం జరిగిందంటే ప్రాజెక్టుల డిజైన్ చేసే విషయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు మేలు కలిగించాలన్న విషయంపై ఉన్న శ్రద్ధ తెలంగాణకి ఎట్లా మేలు చేయాలనేది ఆలోచన చేయలేదు. మళ్ళీ ఏమైందంటే అదే కాంట్రాక్టర్లు, మళ్ళీ అవే పైసలు, వాటి చుట్టూ ఆధారపడి ఒక రాజకీయాలు, అట్లా ఒక ప్రక్రియ మొదలైంది. అది మా దృష్టిలో తెలంగాణ సమాజం కోరుకోలేదు అటువంటి పరిణామాలను. ఇవాళకి రాజకీయాలు సంపూర్ణంగా డబ్బుమయం అయిపోయినాయి అంటే అందులో కేసీఆర్ పాత్ర కూడా చాలా కీలకమైనటువంటిది. ఇది రెండవ సమస్య. మూడవది ఏంటంటే ఉపాధి కల్పన అంశం మీద దృష్టి పెట్టలేదు. తెలంగాణ వ్యవసాయం అంతా చిన్న సన్న రైతుల ప్రాధాన్యతనే ఉంటుంది. ఆ చిన్న సన్న రైతుల్ని ఆదుకోవటానికి, కౌలు రైతులను ఆదుకోవటానికి చర్యలు తీసుకోలేదు. ఇదొక సమస్య. ఇట్లాంటి అనేక సమస్యల మీద నిలబడి మేము అడుగుతూ వచ్చినాం. విచ్చలవిడి భూసేకరణ వద్దు అని అడిగినాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం పిలిచి మాట్లాడితే పంచాయతీ ఉండకపోతుండే, కానీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు. అది జరిగింది. కేసీఆర్ ధోరణి ఎలానా, ఆయన చుట్టూ ఏదైనా కోటరీ చేరి ఆ విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఇక ఆయన ధోరణి అనేది ఆయనకు అంగీకారమైన వాళ్ళు ఆయన చుట్టూ చేరారు. ఆయనకు ఇప్పుడు అట్లా కాదు సార్, ఇట్లా
ప్రజలకు మేలు చేద్దాం, అట్లా కూడా మనం గెలవచ్చని నాలాంటి వాళ్ళని చెప్తే దగ్గర రానిచ్చిండా? రానియలేదు. అంటే ఆయన ఎంచుకున్న తొవ్వను బట్టి ఆయన చుట్టూ ప్రజలు కూడా, నాయకులు కార్యకర్తలు కూడా తయారైనరు. ఇక వాళ్ళని పట్టుకొని ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. మిగతా వాళ్ళందరినీ దూరం చేసిండు, అణిచివేసిండు, అవకాశాలు లేకుండా చేసిండు, స్థానం లేకుండా చేసిండు. జరిగిందే అది. అంటే ఈరోజు చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లో ఉద్యమకారులు మాత్రం ఎవరు వాళ్ళతో ఉన్నట్టయితే కనపడట్లేదు సార్. అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఆ తర్వాత నిర్మించుకున్న కార్యకర్తలే తప్ప ఉద్యమకారులు అంటే లేకపోవడానికి ఒక కారణం ఏంటంటే ఉద్యమానికే వాళ్ళ ఆస్తులన్నీ దారాదత్తం చేసి తర్వాత చతికిల పడి ఇప్పుడు ఎక్కడో ఒక్కడ తలదాచుకుంటారు తప్ప వాళ్ళు నిజంగా ఇప్పుడు ఈ అభివృద్ధిలో మాత్రం ఎక్కడ పాలు పంచుకోవట్లేదు సార్. వాస్తవం అది. ఇప్పటికే కూడా ఆ సమస్య ఏంటంటే అంతగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కనీసం మంచో చెడో చెప్పుకోవటానికి ఒక అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. అది లేకపోయేసరికి చాలా అసంతృప్తికి గురయ్యారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యమకారుల వేదికను ఏదైనా సృష్టించాలనుకుంటున్నారా సార్? ఏదైనా నిర్మించాలనుకుంటున్నారా? నేను ఒకటంటూ ఏం తయారు చేయలేదు. ఆల్రెడీ ఉన్నాయి సంఘాలు. ఆ సంఘాలతో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కరం విడిగా నడిస్తే కూడా మంచిది కాదు. కాబట్టి అందరం కలిసి ఆ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇప్పుడు వలస పాలకుల దగ్గర నుంచి మనకు అంటే ఎలైట్ సెక్షన్ ఏదైతే ఆంధ్ర ప్రాంతం వారు ఉన్నారో అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఉన్న ఎలైట్ సెక్షన్ చేతిలోకే వెళ్ళింది అంటున్నారు. పూర్తిగా ఎలీట్ సెక్షన్ చేతుల్లోకని కాదు, కానీ తెలంగాణ ఉద్యమం రావటం వల్ల తెలంగాణకంటూ ఒక నాయకత్వం ఎదిగేది. ఎట్లా వేదు అట్లా ఒక సెక్షన్ చేతుల్లోకి పోతుంది. కానీ అందరం కోరుకున్నది ఏంటంటే ఇక్కడి రాజకీయాలు భిన్నంగా ఉంటాయి, నిర్మాణాలు భిన్నంగా ఉంటాయి, ప్రజలతో సంబంధాలు భిన్నంగా ఉంటాయని ఆశపడ్డాం. ఆ మార్పు సంపూర్ణంగా దాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించలేదు. అంటే ప్రజలను గౌరవిస్తారు, వాళ్ళకు భాగస్వామ్యం కల్పిస్తారు, ఇట్లా అందరూ కూడా ఆశించారు. ఏదన్నా ఉంటే పోయి చెప్తే వింటారు అని. ప్రజలకు ఉపాధి కల్పించటమే ప్రధానము, దాని మీదే దృష్టి పెడుతుంది అని అందరూ కూడా ఆశపడ్డారు. కానీ అట్లా జరగలే. గొప్పెడు మంది కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగానే నిర్ణయాలు జరిగినాయి. ఆ నిర్ణయాలు జరగటం వల్ల తెలంగాణ నష్టపోయింది, నష్టాలను ఎదుర్కొన్నది, జరిగింది. అది కేసీఆర్ పాలనలో జరిగినటువంటి తప్పు. ఈ తప్పును సరిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ తీసుకోవాలనే మేము కోరినాం. వాళ్ళు తీసుకోవటం వల్లనే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తే అంటే కేసీఆర్ కొన్ని చేయని పనులు ఉన్నాయి. అంటే ఒకటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ, వీటి పట్ల తీవ్ర అన్యాయం జరిగింది మాకని విద్యార్థులు ఇప్పుడు నిన్న మొన్న కూడా కొన్ని ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు. అంటే సడన్గా ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ. అంటే ఈ విషయంలో మీరు ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి ఈ ఉద్యోగ కల్పన అంటే ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉండాలని భావించారు సార్? ప్రభుత్వ ఉద్యోగ కల్పన అంటే రెండు రకాలుగా. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైనటువంటి వాళ్ళు ఖాళీల కోసం ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎగ్జామ్స్ రాసుకుంటారు. అదేంటంటే ఒక క్యాలెండర్ ప్రకారం ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గవర్నమెంట్ నిర్వహించాలి. రెండోది, దీని వెలుపల ఉన్నటువంటి వాళ్లకు, వ్యవసాయంలో ఉన్న వాళ్లకు వ్యవసాయంలో బతుకుదెరువు చూపాలి, చిన్న సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయి. మన దగ్గర ఎక్కువ దృష్టి పెట్టవలసింది చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద. అప్పుడే మన దగ్గర ఆదాయం అనేది పెరుగుతుంది, ప్రజల ఆదాయాలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక రంగం కూడా విస్తరిస్తుంది. అట్లా చేయవలసినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇంకా మనం దాని మీద పోయిన 10 ఏళ్ళు అయితే జరగలేదు. దాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం అయినా దీంట్లో మార్పులు తేవాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము, దానికి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ తర్వాత ఏమో మాట తెప్పారని విద్యార్థులు అంటున్నారు. లేదు, మేము 70,000 ఇచ్చాం, ఇంకా ఇస్తామని గవర్నమెంట్ అంటుంది. అంటే ఈ విషయంలో అంటే మీ క్లియర్ స్టాండ్ ఏంటి? అసలు గవర్నమెంట్ ఇచ్చిందా, ఇవ్వాలా, ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? 70,000 ఎంతో ఇచ్చిండ్రు, ఇవ్వలేదని అంటే కూడా చాలా వరకు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినవి భర్తీ చేసిండ్రు. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినవన్నింటినీ, లేదా పేపర్ లీక్ వల్ల ఆగిపోయిన రిజల్ట్స్ ఉన్నాయి. వీటన్నింటినీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా పరీక్షలు కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేశారు.
కాబట్టి 70,000 దాకా ఆ రకంగా వచ్చినాయి. అది కాక తెలంగాణ ఇంకా ఒక 40,000 వేస్తామని సీఎం గారు ఈ మధ్యన ప్రకటించారు. అంటే నియామకాలు అయితే 70,000 సరే, నోటిఫికేషన్లు వాళ్ళు ఇవ్వచ్చు, వీళ్ళు పూరించవచ్చు. ఇంకా 1,30,000 గ్యాప్ ఉంది కదా, దానికైనా ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఈ రకమైన అసలు క్వశ్చనింగ్ కానీ, లేదంటే వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కదా. అది మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు మేము అడుగుతున్నది కూడా అదే. ఏ ఖాళీలు అయితే ఉన్నాయో ఆ ఖాళీలను మీరు గుర్తించండి, గుర్తించి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో ప్రకటించండి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎవరి తయారీల్లో వాళ్ళు ఉంటారు అని అడుగుతున్నాం. దానిపైన గవర్నమెంటు మీరు చెప్తున్న సూచన బాగుంది అంటుండ్రు, కానీ ఇంకా పూర్తిగా సంపూర్ణంగా ఆచరణలోకి రాలేదు. ఇవాళ తక్షణం అడుగుతున్నది మీరు ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎట్లా దాన్ని భర్తీ చేస్తారో చెప్పమనేది మనం తక్షణము అడుగుతున్నటువంటి ప్రశ్న. రెండోది, బయట ఉన్నటువంటి నిరుద్యోగుల ఇతర నిరుద్యోగుల విషయంలో ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి. ఇది ఒక భాగము, ఇది జరుగుతూ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల వెలుపల ఉపాధి అవకాశాలను విస్తరించాలి. అవును సార్. అక్కడనే ఎక్కువ మంది మనకు కనబడతా ఉన్నారు, ఎక్కువ మందికి లాభం జరుగుతుంది. కాబట్టి అది జరగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇవి నా దృష్టిలో ఉద్యోగాల విషయంలో జరగవలసినటువంటివి. అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ప్రకారం కూడా యువత చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం 20 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వేసినా మహా అయితే 2 లక్షలు వేస్తారు, ఇంకా అయితే ఇంకొక 1 లక్ష 3 లక్షలు నెక్స్ట్ 10 yearsలో వేస్తారేమో. వాళ్ళు కాకుండా దీని వెలుపల ఉన్న వాళ్ళకు, అంటే ఇక్కడ ఎగ్జామ్ రాసి అవనోళ్ళకో, లేదంటే ఇంజనీరింగ్లు చేసే వాళ్ళకో, లేదంటే డిగ్రీలు చేసే వాళ్ళకో ఒక స్కిల్ హబ్ అనేది ఏది క్రియేట్ చేయట్లేదు ఏంటి సార్ గవర్నమెంట్? స్కిల్ హబ్బు అంటే వాళ్ళు ఏదో స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు కదా, పెట్టలేదని అనటానికి లేదు. అంటే తీసుకున్న యూనివర్సిటీ వేరు, అంటే తీసుకుంది డిజిటల్ మార్కెటింగ్ అని, గ్రాఫిక్ డిజైనింగ్ అని ఇలాంటివి తీసుకున్నారు. అవే కాదు, అన్ని రకాలవి దాంట్లో ఉన్నాయి వాళ్ళకు. అదొకటి. రెండోది ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా ఐటీఐలను మార్చి అక్కడ కూడా నైపుణ్యాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లాంటి వాటిని కూడా ఈ సందర్భంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఒక భాగం. ఇవి జరగాలి. కానీ కంపెనీలు రాకపోతే ఈ నైపుణ్యాభివృద్ధి కూడా ప్రయోజనం ఇవ్వదు. అంటే వరల్డ్ కోరుకుంటుంది సార్, యూరోపియన్ కంట్రీస్ కానీ, జపాన్ లాంటి దేశాలు కానీ, జర్మనీ కానీ, వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి ఒక చిన్న స్కిల్ వస్తే ఈరోజు లక్షలలో జీతాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అదే అశోక్ నగర్లో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ చూస్తూ ఉంటే చాలామంది అలానే ఉండిపోతున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 సంవత్సరాలు రాయడం. అంటే ఇప్పుడు మొన్న చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరే ఆయన యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. యూపీఎస్సీ ఎగ్జామే వేస్ట్ ఆఫ్ టైం, ఎవ్రీ ఇయర్ పెట్టే ఎగ్జామ్ అంటే మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా వేస్ట్ ఆఫ్ టైం కదా, దీనికి 10 సంవత్సరాలు పెట్టడం అనేది. మరి దాన్ని మొహమాటం లేకుండా నిజంగా నిజాయితీగా, అరే బాబు ఇది చదవకండ్రా, వద్దురా బాబు, స్కిల్ చాలా ఉంది, ఇంకా ఉన్నాయి, కావాలంటే జాబ్ చేస్తూ చదువుకోండి అని మీలాంటి ప్రొఫెసర్స్ చెప్తే వాళ్ళకి ఇంకా ఈజీగా రీచ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఒక విషయంలో నిర్ణయం ఎంచుకోవటానికి మనం పూర్తిగా విద్యార్థులను శాసించటం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏది రకరకాల కారణాల చేత ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్న దానికి విజయం సాధించడానికి మనం ఎంత తోడ్పాటు అందించగలమన్నదే ముఖ్యం. కాబట్టి పిల్లల్లో కొంతమందికి మీరు ఏమన్నా చెప్పండి, వాళ్ళు ఈ ఉద్యోగాలకు దీనికి ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటి భరోసా, సెక్యూరిటీ ఉంటుంది. 2 జీతం పర్వాలేదు, మంచి మెరుగ్గానే ప్రైవేట్ కంపెనీల్లో ఇచ్చినంత ఇవ్వకపోయినా మంచి జీతాలే దొరుకుతున్నాయి. మరి మనం గౌరవంగా బతకగలం, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఇన్నింటి రీత్యా కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇష్టపడతారు. నువ్వు కాదని ఎట్లా అంటావు అనటానికి లేదు. నువ్వు అది పోకండి ఇటు పోండి అంటే ఇప్పుడు మొన్న మంత్రి గారు అన్నారనేదే కదా ఇవాళ చాలామంది నిరుద్యోగుల్లో కోపం. మీరు అట్లెందుకు అంటారు? మేము మాకేది నిర్ణయం చేయాలనేది మేము నిర్ణయించుకుంటాం. మీరేం అవకాశాలు ఇవ్వాలో ఎట్లు ఇవ్వాలో మేము మాత్రం మేము మీకు చెప్తున్నాం, మీరు దానిపై స్పష్టత ఇవ్వండి అని అడుగుతున్నారు. తెలియకపోవడం వల్ల సార్ నేను అనుకునేది, వాళ్ళ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ అయ్యి
ముందు నుంచే అవేర్నెస్ తీసుకొచ్చుకుంటే ఇది ప్రిపేర్ అవ్వండి, మీరు టైంకి జాబ్లు వేయండి. కానీ అట్ ద సేమ్ టైం నీకు ఇది రాకపోతే నీకు ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదా ఇది చేసుకుంటూ చేస్తే ఇప్పుడు అందరూ ఎకరం అర్ధ ఎకరం రైతు కూలీల పిల్లలే సార్. మంచి ఎలైట్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు కనపడరు మనకు అక్కడ. సో వాళ్ళకు అవేర్నెస్ ఉన్నోడు వెళ్ళిపోతుండు, ఫారెన్ వెళ్తుండు, ఇంకెక్కడికి వెళ్తుండు, మంచి జాబులు చేసుకుంటుండు. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే విపరీతమైన డిమాండ్ ఉంది యూరోపియన్ కంట్రీస్లో. లేదంటే జపాన్లో కూడా ప్లంబింగ్ కానీ ఐటీఐ కానీ డిగ్రీలు చదివిన బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నా కూడా ఉన్నాయి. ఈ రకంగా గవర్నమెంట్ కూడా చేస్తుంది, దానికి ప్రోగ్రామ్స్ పెట్టి చాలా టీహబ్ ద్వారా వీటి ద్వారా చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ అవేర్నెస్ వాళ్ళ వరకు రీచ్ అవ్వట్లేదు. అది వెళ్తే హైటెక్ సిటీలో ఉంటుంది, లేదంటే ఫ్యూచర్ సిటీలో ఉంటుంది. ఉండాల్సింది ఉస్మానియా యూనివర్సిటీలో, అశోక్ నగర్ లాంటి ఎక్కువ క్రౌడెడ్ విద్యార్థులు ఉన్న చోట కదా సార్. ఇది ఇంతకుముందు ఏముండేనంటే ఈ స్కిల్ ట్రైనింగ్ అని ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్కి ఇచ్చాను. అది చాలా నష్టం చేస్తుంది. దానివల్ల ఉన్న సంస్థలు కుప్పగూలిపోయినాయి. ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్కి తీసుకున్న వాళ్ళు ఎవరు సంస్థలను సరిగ్గా నడపలేదు. ఇప్పుడు మళ్ళీ దాని నుంచి బయటపడి గవర్నమెంట్ ఏమో ఐటీఐల సామర్థ్యాన్ని పెంచింది. అక్కడ మంచి ఎక్విప్మెంట్ కూడా సరఫరా చేసి వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా కూడా మార్చింది. రెండోది స్కిల్ యూనివర్సిటీ వచ్చింది. అప్పటికే ఉన్న ఎన్ఎస్సి లాంటి సంస్థలు ఉన్నాయి, రామానంద తీర్థ యూనివర్సిటీ లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్న వ్యవస్థలను సరిగ్గా వాడుకొని స్కిల్ డెవలప్మెంట్ కల్పించటం ఒక భాగం. ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఈ పని దొరుకుతుంది అనేది స్పష్టత రావట్లేదు గ్రామాలలో. నేను మా ఊళ్ళో పిల్లల్ని అడిగిన, ఇక్కడ వచ్చి ఎలక్ట్రానిక్స్ అన్ని ప్రైవేట్ కంపెనీలన్నీ కలిసి ఎల్జీ లాంటి సంస్థలన్నీ కలిపి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టినాయి. ఆ ట్రైనింగ్ సెంటర్లో కోర్సు చేస్తే రకరకాలుగా బతకొచ్చు. కంపెనీలు ఇస్తారు షోరూముల్లో, లేకపోతే వీళ్ళు ప్రైవేట్గానైనా రిపేర్ సెంటర్స్లో పెట్టుకోవచ్చు, నడుస్తాయి. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశం ఒకటి ఉంది అనేది నమ్మకం కుదరాలి. నమ్మకం కుదిరిన చోట మేము చెప్పవలసిన అవసరం లేదు, వెతుక్కుంటూ పోతున్నారు. ఇప్పుడు తిండి సప్లై చేయటానికి జొమాటోలు ఉన్నాయి కదా, వాటికి మనం చెప్తున్నామా? అవి ఉన్నాయి అనేది ఆ పిల్లల్ని చూసినాకనే నాకు తెలిసింది, అంతకుముందు నాకు తెలియదు. అక్కడ నీకు అవకాశం ఉందనేది కనుక చెప్తే కనబడితే ఆటోమేటిక్గా పిల్లలు వెళ్తున్నారు, అక్కడ పని చేసుకుంటున్నారు. 30,000 అన్నా వస్తున్నాయి నెలకు, నేను బతకొచ్చు అనే నమ్మకం కుదిరిన చోట ఎవరు చెప్పే అవసరం లేదు, వాళ్ళు వెళ్తున్నారు. అట్లాంటి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. చాలా ముఖ్యం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఒక భాగం. ఆ నేర్చుకున్న స్కిల్ ఉపయోగంలోకి రావాలంటే ఏం చేయాలనేది మీరు అన్నట్టు ప్రభుత్వమే పూనుకొని కొంత పబ్లిసిటీ ఇవ్వటమే కాదు, అవకాశం కల్పించాలి. ఇప్పుడు చిన్న కంపెనీలు ఉన్నాయి, మీరు ఇది నేర్చుకుంటే ఆ కంపెనీలో మీకు ఛాన్స్ ఉంటుంది, మీకు 25,000 జీతం వస్తుంది అనే భరోసా దొరికితే పోతారు. కానీ అక్కడ ఆ కంపెనీ రావాలి. ఆ కంపెనీ రావటానికి గవర్నమెంట్ ప్రోత్సాహకం ఇచ్చి పెట్టిస్తుందా? ఇదే యూత్కు ఏదన్నా క్యాపిటల్ వాళ్ళే పెట్టుబడి సహాయం చేసి పెట్టిస్తారా? అది ఒక భాగం. అందుకని ఇండస్ట్రియల్ పాలసీలో పెద్ద ఇండస్ట్రీస్ అనేవి రావటం అవసరమైన మనకు వాటితో పాటు సమాంతరంగా ఈ చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద కూడా దృష్టి పెట్టగలిగినప్పుడు వీళ్ళకి ఇక్కడ కూడా బతుకుదేరే అవకాశాలు దొరుకుతాయి. దాని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు మేము అనుకున్న దాంట్లో ఒక భాగం స్కిల్ యూనివర్సిటీయో ఇంకొకటో ప్రైవేటు ఏజెన్సీల నుంచి ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ బాధ్యతగా గవర్నమెంట్ వేదికల నుంచి కల్పించాలి అనేది మార్పు జరిగింది. గవర్నమెంట్ ఏజెన్సీల నుంచి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇది ఒక మంచి మార్పు, మంచి పరిణామం. దీన్ని ఉపయోగించుకునే విధంగా అందరికీ కావలసినటువంటి మనం సమాచారాన్ని అందించాలి. రెండవది చాలా ముఖ్యము, వీటి వల్ల బతుకుదెరువు అవకాశాలు ఉన్నాయనేది పిల్లలకు నిర్దిష్టంగా కళ్ళ ముందు కనబడాలి. లేకపోతే వాళ్ళ ట్రైనింగులు ఇవి నేర్చుకోరు, 6 నెలలు వేస్ట్, ఎందుకు ఎక్కడో పని చేసుకోవచ్చు కదా, జొమాటోలో స్విగ్గీలో మనమే పోవచ్చు కదా అనుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఆ వెహికల్స్ పెడుతున్నారు కదా, ఓలా ఊబర్ మాదిరిగా ర్యాపిడో లాంటివి ఉన్నాయి కదా, అందులో వెళ్ళి చేరుతున్నారు. కానీ అవి మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి అనేది మనం స్పష్టతనివ్వగలిగితే
ఇవి నేర్చుకుంటారు, ఆ సెంటర్స్లోకి వెళ్తారు. అవి పెరిగితే ఆర్థిక రంగానికి విస్తృతమైన పునాది పెరుగుతుంది. బతుకుదెరు అవకాశాలు పెరిగినా కొద్దీ జీతాలు చేతుల్లోకి వస్తాయి, మార్కెట్ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎట్లాగూ అమెరికా వాడు రాణించే పరిస్థితి లేదు. ఈ మన దేశంలోనే అంతరంగికంగా మార్కెట్ మనం విస్తృతపరచుకోవాలి. దానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా చాలా కీలకం. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగం కోసమే ఎదురు చూడకుండా ఇటు బయటకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ జీతం బాగుంది అనుకున్నప్పుడు, అవకాశం దొరుకుతుంది అనుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టి ఇటువైపు వచ్చి సీరియస్గా వెతికే వాళ్ళు ఉంటారు. లేకపోతే వయసు పెరుగుతూనే ఉంటుంది, అదే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకొక ఉద్యోగం రాదు, ఉపాధి లేదు బయట, అక్కడ అవకాశాలు కోసం ఎదురు చూసుకుంటూ ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మన దృష్టి పారిశ్రామికీకరణ అంటే కేవలం ఐటీ సెక్టర్, కేవలం విదేశీ పెట్టుబడితో వచ్చే పెద్ద పరిశ్రమ మాత్రమే కాదు, దేశీయమైన పెట్టుబడితో వచ్చిన చిన్న సూక్ష్మ పరిశ్రమలు కూడా ఆ పాత్ర పోషిస్తాయి, ఉపాధిని కల్పిస్తాయి, మార్కెట్ను విస్తృతపరుస్తాయి అని మనం నిర్ణయించుకోవటము, వాటిని విస్తృతపరచడానికి ప్రయత్నం చేయటం ఇవి చాలా కీలకం. ఇది జరగవలసిన అవసరం ఉంది. దానికి తోడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎన్ని ఖాళీ అయితే అన్ని ఖాళీలు భర్తీ చేయటానికి యూపీఎస్సీ మాదిరిగా ఒక ఫిక్స్డ్ డేట్లో ఫిక్స్డ్ షెడ్యూల్తో పరీక్షలు జరుపుతూ ఉండాలి. అది కూడా జరుగుతూ ఉండాలి. కాబట్టి ఉపాధి కల్పనను మనం కొట్టిపారేయద్దు. ఒక తరం సంపూర్ణంగా బలహీనపడిపోతుంది, ఎటు పనికి రాకుండా చివరాఖరికి ఆ తాగుడుకో లేకపోతే డ్రగ్స్కో అలవాటు పడిపోయి బలహీనపడిపోయి ఎటు కాకుండా చరిత్రలో ఒక పూర్తిగా పనికిరాని వాళ్ళుగా మిగిలిపోకూడదు. అది మనం ఎలా గమనించాలి. వాళ్ళు కీలకంగా భాగస్వాములు కావాలి, ఆ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, వాటాదారులు కావాలి అని మనం కోరుకోవాల్సింది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చాలా జెన్యూన్గా ఉండాలి, చాలా సీరియస్గా ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు చాలా హర్షించదగిన ప్రయత్నాలు. దాన్ని మనం ఎవరం తక్కువ చేసి చూడకూడదు. కానీ దాంతోపాటుగా ఉపాధి కల్పనకు రావాల్సిన చిన్న పరిశ్రమల మీద కూడా మనం గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెద్ద కంపెనీలను ఆకర్షించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో ఈ చిన్న సూక్ష్మ పరిశ్రమల విషయంలో కూడా అంతే శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది, అంతే ప్రయత్నం జరగవలసిన అవసరం కూడా ఉంది. అది జరిగినప్పుడు ఈ ఉపాధి కల్పన సమస్యలు పరిష్కారం దొరుకుతాయి. అంటే ఇది కూడా ఎక్కడొస్తుందంటే ఒక ఎమ్మెల్యే ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, ఇంకొకరు ఇంకో మాట కాకుండా ఈ విషయాలన్నిటి పట్ల ఒక కమిటీ వేసి మీలాంటి పెద్దల్ని పెట్టి వాళ్ళ త్రూ అఫీషియల్ స్టేట్మెంట్స్ రిలీజ్ అవుతే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు కదా సార్. అంటే పిల్లలు కూడా రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళకి ఏమి చెప్పాలంటే వాళ్ళకు మధ్యాహ్నం భోజనం చేయడమే కష్టంగా గడుస్తుంది. అశోక్ నగర్ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసి పోలీస్ స్టేషన్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఒక కమిటీ వేసి ప్రాపర్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ప్రకారం నడుస్తుంది. మేము అడుగుతున్నది కూడా ప్రభుత్వంతో అడుగుతున్నది కూడా అదే. కాకపోతే ఈ ప్రభుత్వంతో మాట్లాడటానికి అవకాశం ఉంది, విషయాలు చెప్పటానికి వెసులుబాటు ఉంది. అది ఉన్నంత వరకు కూడా మనం ఆ ప్రయత్నాలని కొనసాగించాలి కదా. ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ప్రస్తుతానికి మంత్రులను కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, జరగవలసినటువంటి మార్పులో సీరియస్గా తీసుకోమని అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వం కూడా వింటున్నది, చర్చ చేస్తున్నారు. కొట్టిపారేయకుండా దీనిపైన మనం దృష్టి పెడదాము అనే ఒక అంగీకారానికి వస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఒక అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. అవును సార్. అంటే నిజంగా కొన్ని విషయాల పట్ల కఠినంగా ఉన్నా పర్లేదు, కానీ ఇప్పుడు గ్రూప్ 1 కూడా 563 పోస్టులు ఒకేసారి వదిలేసిండ్రు. అది ఎవ్రీ ఇయర్ 200 వేసుకుంటూ వచ్చిన 5 సంవత్సరాలలో క్యాలెండర్ రిలీజ్ చేసుకుని వస్తే అందరికీ అవకాశాలు వచ్చినట్టు ఉండేది, ప్రాపర్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారు, మంచిగా ఉండేది. 30,000 మంది క్వశ్చన్ పేపర్లు సార్ దిద్దాలంటే దాదాపు ఒక్కొక్కరికి 1,50,000 పేపర్లు దిద్దాలి. అది గవర్నమెంట్ కూడా బర్డెనే. 1:50 అంటే మళ్ళీ 1:100 అవుతుంది, 1:50 అంటారు. అది ఎగ్జాక్ట్ యూపీఎస్సీ నామ్స్ ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో ఆ గైడ్లైన్స్ ప్రకారమే మేము వర్క్ చేస్తామని స్టూడెంట్స్ గోల చేసినా లేదంటే వేరే వాళ్ళు ఏ గోల్ చేసినా కఠినంగా వ్యవహరిస్తే ప్రాపర్ మెకానిజంతో ప్రాపర్గా రిజల్ట్ వస్తుంది కదా సార్. అది వాస్తవం. మీరు చెప్పిన దాంట్లో భిన్నాభిప్రాయానికి అవకాశమే లేదు. తప్పనిసరిగా ఆ పద్ధతుల్లో జరగవలసిన అవసరం ఉంది. మేము కూడా కోరుకుంటున్నది అదే. మాలాంటి వాళ్ళం నిరంతరం ప్రభుత్వంతో ఈ విషయం మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళకు కూడా
మీరు చెప్పింది కరెక్టే, ఇది జరగాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అది ఆచరణలోకి రావట్లేదు, అక్కడ ఇబ్బంది వస్తున్నది. తప్పకుండా ఆచరణలోకి వస్తుందని కూడా అనుకుంటున్నాను. అంటే మీ పట్ల అంటే అశోక్ నగర్లో నేను పిల్లలతో కూడా మాట్లాడుతుంటాను, అందరికీ గౌరవం ఉంది సార్. ప్రతి ఒక్కరి పట్ల, ఉద్యమకారుల పట్ల చాలా గౌరవం ఉంది ప్రతి ఒక్కరికి. బట్ ఈ అయ్యేసరికి అరే కోదండరామ్ సార్ మా గురించి మాట్లాడట్లే, ఈ సార్ మాట్లాడట్లే. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేది అవసరం లేదు. ఒక స్పందన దొరకకపోతే మనమేమో ఇంకొక మార్గం లేక బయటికి వస్తాం. ఆందోళన అనేది దానంతటదే మొదటి అవసరం కాదది, మొదటి పరిష్కారం కాదు. చర్చలు మొదటి ప్రయత్నంగా జరగాలి ఎప్పుడైనా కానీ. అవి జరుగుతున్నప్పుడు స్పందన దొరకకపోతే ఆందోళనకు పోవాల్సి వస్తుంది. కానీ స్పందన కనబడుతున్నది కాబట్టి కొంత ఓపిక బట్టి వాటిని ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పిల్లలందరికీ చెప్తా ఉన్నా, ఎవరు కలిసినా ఫోన్ చేసినా అదే మాట చెప్తున్నా. ఇప్పటికి కూడా అదే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నాం. ఈ విషయంలో అంటే ఇంకా సీరియస్గా మీరు వీళ్ళకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా సీరియస్గా చెయ్యాలి అని ఎట్లనో ఏమో దాన్ని ప్లాన్ చేసుకుందాంలేండి. యూనివర్సిటీలను కూడా బలోపేతం చేసే విషయంలో మీ కృషి అంటే చాలా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఆ విషయంలో అంతే సీఎం గారి దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రి త్వరగా మీకు అది ఇస్తే చూడాలని ఇంకా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళకి వచ్చినా రాకపోయినా అది ముఖ్యం కాదు. అవును సార్, ఆ పని జరగటం ముఖ్యం. ఆ పని తప్పకుండా సీరియస్గా చేస్తామని ఇదివరకు కూడా చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. అంటే ఇంకా మీలాంటి వాళ్ళ చేతిలో రైట్ టూల్ ఉంటే వచ్చే రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది అనేది మా ఉద్దేశం సార్. సరిగా అవి ఎట్లా జరుగుతాయో మన చేతిలో లేదు, కానీ ఇవి మన చేతిలో ఉన్న విషయాల మేరకు సీరియస్గా పనిచేస్తాం. దాంట్లో అది పట్టుదల తగ్గలేదు, శ్రద్ధ తగ్గలేదు, అంతే సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నం ఒక విజయవంతం అవుతుందని ఒక ఆశలో ఉన్నాం కాబట్టి ఆ మార్గంలోనే ముందుకు పోతాం. అవును సార్, అంటే మీ సీరియస్నెస్ అండ్ మీ వర్క్ అనేది ఆల్రెడీ ప్రూవ్ అయినది. అదే ఇప్పుడు ఈ విషయాలలో కూడా ఉండి అంటే ఏం లేదు సార్, అంటే కోరుకునేది ఏంటంటే నిజాలు నిర్భయంగా చెప్పండి. ప్రభుత్వంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటి, ఉద్యోగాలు వస్తాయా రావా, వస్తే ఎన్ని వస్తాయి, ఇది క్లియర్గా ఉంటే అది అవలేని వాళ్ళు వేరేదన్నా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని. వాస్తవం, దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఆ ప్రయత్నం సీరియస్గా చేస్తామని మీ ద్వారా ప్రతి యువతకు స్పష్టంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.